సంగఛత్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. డాక్టర్ బొమ్మసారి మాట్లాడుతూ రామరాజ్యం గురించి ఒక మాట అన్నారు. చాలా గొప్ప మాట. రాముడు వచ్చాక రామరాజ్యం వచ్చింది అనేటువంటి ఆలోచన చేస్తుంటాం. కానీ రాముడు రావటానికి కారణం కూడా అప్పటికే ఉన్న ప్రజల్లో ఉండే ధార్మికత, వారు చేసుకున్న పుణ్యాలు కారణము. దశరథుడి కొడుగ్గా రాముడు రావాలన్న నిశ్చయం వెనకాల ఆనాటి ప్రజలందరి యొక్క పుణ్యాలు ఉన్నాయి. వారి యొక్క ఆ ధర్మం పట్ల వారికి ఉన్న నిష్ట ఉంది అన్నది మనందరం గమనించవలసిన ఒక గొప్ప పాయింట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సాక్షాత్తు రామచంద్రమూర్తి రాజు కావాలన్నా మనకు కొంత పుణ్యం ఉండాలి. రామరాజ్యంలో బతకాలన్నా కూడా కొంత పుణ్యం ఉండాలి. నిత్యం అటువంటి పుణ్యాలు చేసుకునేటువంటి భాగ్యాన్ని తెలుగు ప్రజలందరికీ ఈశ్వరుడు నిరంతరంగా అనుగ్రహించునుగాక. ఇక పైన ఈ రోజు పొందిన వరాన్ని మనం కోల్పోకుండా ఉందువుగాక అని అందరం రామచంద్రమూర్తికి శిరస్సు వంచి ప్రార్థన చేస్తూ ఈరోజు డాక్టర్ గారి వారి ప్రసంగాన్ని, ప్రవచనాన్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసాకుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. చిన్న చిన్న విగ్రహాలతోటి ప్రారంభమైంది ఈరోజు. నిర్విఘ్నంగా కుంభకర్ణ వధ చేసేటువంటి సమయం ఆసన్నమైంది. మనం యుద్ధకాండలో 67వ సర్గలో సుమారు 115 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. సందర్భం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయినా చెప్పుకోవాలంటే, దెబ్బతిన్న సుగ్రీవుణ్ణి లంకానగరంలోకి తీసుకెళ్ళిపోతున్నటువంటి కుంభకర్ణుడికి ముక్కు చెవులు కొరికేసి పరిగెట్టుకుంటూ రాముల వారి దగ్గరికి వచ్చేసాడు. ఆకాశ మార్గంలో సుగ్రీవుడు తనని తాను రక్షించుకోవడమే కాకుండా ఒక పెద్ద అపాయం నుంచి తప్పించుకున్నాడు. మళ్ళీ రామరావణ యుద్ధం కొనసాగేలాంటి కార్యక్రమం ఒకటి చేశాడు. అలా వెళ్తున్నప్పుడు సుగ్రీవుని తాను రక్షిద్దామా వద్దా అని కొంచెం ఆలోచించినటువంటి హనుమత్స్వామి తన ప్రభువుకి తాను రక్షించడం ఏమిటి, మహాబలవంతుడు ఆయన, అతనికి కీర్తి నాశనం అవ్వేటువంటి పని మనం చేయకూడదు అని చెప్పి తానే కొంచెం సంయమనం పాటించాడు. ఇంతట్లోకే సుగ్రీవుడు వచ్చేసాడు. ఇది జరిగినటువంటి వ్యవహార కథ. ఇక్కడ హనుమద్ రామాయణం అని ఒకటి ఉన్నది. అందులో ఒక విచిత్రమైనటువంటి మాట కనపడుతుంది. ఇక్కడ కుంభకర్ణుడు సుగ్రీవుణ్ణి లంకానగరంలోకి తీసుకెళ్ళాడు. సాక్షాత్తు హనుమస్వామిని తీసుకెళ్తాడు. విచిత్రంగా అనిపిస్తుంది మనకు. అవాల్మీకమైనప్పటికీ ఇది ఒక అందం. కుంభకర్ణో హనుమంతం
నిరుధ్య ఛద్మనా బలి రావణాయ దదౌ భ్రాత్రే ఉపాయనమివ అదరాత్. హనుమస్వామిని భుజం మీద ఎక్కించేసుకుని దెబ్బతిన్నాడు హనుమస్వామి కూడా, అది మనకు విన్నాం. దెబ్బతిన్న హనుమస్వామిని భుజం మీద ఎక్కించేసుకుని వడివడిగా నడుస్తూ లంకానగరంలోకి వెళ్ళిపోయి రావణాసుడి దగ్గర పెట్టి, అన్నయ్య నీకు మంచి బహుమతి తెచ్చానయ్యా. ఏమిటయ్యా అది అని తిరిగి చూశాడు రావణాసుడు. ఇదిగో నేను తెచ్చిన బహుమతి అని చెప్పి ఆ హనుమస్వామిని నిలబెట్టాడు. నీకెంతో అపకారం చేసి నీకు ఇష్టమైన అశోకవనాన్ని ధ్వంసం చేసి సముద్ర దాటి వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి రామచంద్రుని ఇంత దాకా తీసుకొచ్చి నీకు ఇంత కష్టం కలిగించినటువంటి హనుమస్వామిని పట్టుకొచ్చేసాను బందీగా, ఇదిగో అని చెప్పి ఆదరంతో అన్నగారికి సమర్పించాడు. రావణస్తం గృహీత్వాధ సీతాయాహ నికటం గతః. ఇదో విచిత్రం. మళ్ళీ హనుమస్వామిని వెనక వేసుకుని రావణాసుడు సీతమ్మ దాకా వచ్చాడు అశోకవనంలో. పశ్య సీతే మయా బద్ధో హనుమానితి భాషతే. సీత చూసావా, యుద్ధం అంతా అయిపోయింది, నువ్వేదో ఇదిగాడు మనగాడు అనుకున్నావు, ఈ కపి ఆ హనుమంతుడు కాస్త నేను పట్టుకొచ్చేసాను, చూసుకో, బందీగా తెచ్చేసాను అని హనుమస్వామిని చూపించాడు సీతమ్మ. రామ స్త్రీ విరహేణ హాహత ధృతి తచ్చింతయా లక్ష్మణ సుగ్రీవో అగ్రజసూను సైన్య భయత వింధ్యస్య మూలంగతాః. అబద్ధాలు పొగడ్తలు ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం అది రాక్షస లక్షణం. నేను అంతర్వాణి అని చెప్పుకోవడం, నేను ఇన్ని చేయగలను అన్ని చేయగలను అనుకోవడం, ఇవన్నీ రాక్షస లక్షణాలు. దానికి అంతమయ్యేటువంటి సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు ఏమిటి అన్నది. రామచంద్రమూర్తి స్త్రీ విరహంతో, అంటే నువ్వు లేనటువంటి విరహంతో ఆ దైన్యంలోకి వెళ్ళిపోయారు. రామచంద్రుడు అలా వెళ్ళిపోయాడు, లక్ష్మణస్వామి దిగాలు పడిపోయారు, సుగ్రీవుడు అలాగే అంగదులు వీళ్ళందరూ కూడా సైన్యం అంతటితో తీసుకొని భయపడిపోయి వింధ్యస్య మూలంగతాః, వింధ్యపర్వతం దాకా పారిపోయారు. కాబట్టి ఇంక యుద్ధం లేదు, ఏమీ లేదు. గణ్యః కస్య విభీషణః సచరిపుః కారుణ్య దైత్యాతిథిః లంకా ద్వార కవాట పాటన పటుః బద్ధోయమేకః కపిః. ఇంకెవ్వరూ మిగలలేదు. దొరికిన వాడిని దొరికినట్టు పట్టేసుకుంటే ఈ హనుమస్వామి ఒక్కడు నా చేతికి చిక్కాడు. అతన్ని పట్టుకుని బంధించి నేను దగ్గర తీసుకొచ్చేసాను సుమా అని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు రావణాసుడు సీతమ్మతో. ఏతస్మిన్ అంతరే తత్ర ప్రతిబుద్ధో మహాకపి. ఒక్కసారి ఇలా చూశారు హనుమస్వామి, వెంటనే తిరిగి తెచ్చుకున్నారు. అధచరణయుగం తద్వక్షసి స్థాపయిత్వా ఖర నఖర కరాగ్రైః గాఢముత్పాట్య కర్ణౌ క్రకచ కఠిన దంతైః అస్య సందస్య నాసా ఉదపతత్ అతివేగాత్ ఉగ్రకర్మా కపీంద్రః. సుగ్రీవుడు చేసిన పని ఆయనే చేశాడు. ఒక ఎగిరి వాడి వక్షస్థలం మీద కాళ్ళతో తన్ని వాడి ముక్కు చెవులు కూడా తీసివేసేసి ఉగ్రకర్మ చూపించేటువంటి కపీంద్రుడైనటువంటి హనుమస్వామి మళ్ళీ రామచంద్రుడి దగ్గరికి వచ్చేసారు. ఇది జరిగిన విషయం అదే, కాకపోతే ఇంకొంచెం నాటకీయత జోడించారు హనుమత్ రామాయణకారుడు. నాసాకర్ణ నికర్తనేన వికృతం వక్త్రం దధారానుజః పౌలస్తస్య భయంకరార్ద్ర రుధిరస్రావి జ్వలన్ క్రోధతః సుగ్రీవాది కపీంద్ర సైన్యహననే బద్ధ ప్రతిజ్యోధమో యత్రాస్తే రఘునాయకో అసురః రిపుస్తం దేశమజ్ఞో యయౌ. మళ్ళీ కుంభకర్ణుడి దగ్గరికి వచ్చేసాం. అసలు జరిగింది కుంభకర్ణుడికి ఇదంతా. ఈ ముక్కు చెవులు సుగ్రీవుడు కొరికి వేయడం చేత వికృతమైనటువంటి ముఖం కలిగినటువంటి ఆ కుంభకర్ణుడు మళ్ళీ లోపలికి వెళితే కనుక అన్నగారు ఎక్కడ ఇటువంటి పని చేశావు, చేతకాని వాడు అంటాడేమో అని భయపడిపోయి మిక్కిలి క్రోధంతో బద్ధ ప్రతిజ్ఞుడై యత్రాస్తే రఘునాయక అసుర రిపుః తం దేశం అజ్ఞః యయౌ. రామచంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకని వెళ్ళాడు? అజ్ఞః,
బుద్ధి లేనివాడే రాముడి దగ్గరికి వెళ్ళాడు అని అర్థం. అక్షరాణం అకారోస్మి అజ్ఞః అంటే సాక్షాత్తు నారాయణ స్వరూపం తెలిసినవాడు, రామచంద్రుని యొక్క తత్వం తెలిసినవాడు, ఆ అనేటువంటి దాని యొక్క లక్షణం తెలిసినవాడు అజ్ఞః. ఆ అంటే విష్ణువు. కాబట్టి విష్ణుతత్వం తెలిసినటువంటి కుంభకర్ణుడు ఆయన్నే వెతుక్కుంటూ మళ్ళీ ఆయన దగ్గరికి, రామచంద్రుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు అనేటువంటి చిన్న అందమైనటువంటి కల్పన మనకి హనుమద్ రామాయణంలో కనపడుతుంది. మొత్తానికి కిందటిసారి మనం ఆపుకున్నప్పుడు ఆ లక్ష్మణస్వామి అడ్డగించారు. లక్ష్మణస్వామిని లెక్క చేయలేదు కుంభకర్ణుడు. నీతో యుద్ధం ఏమిటయా, చిన్నపిల్లవాడివి నువ్వు, అయినా నీ పరాక్రమం, నీ శక్తి నాకు బాగా నచ్చింది, నేను మెచ్చుకుంటున్నాను. నాకు మీ అన్నగారితో పని ఉంది, ఆయన దగ్గరికి నేను తొందరగా వెళ్ళాలి అని చెప్పి ఆకలితో పీడింపబడుతున్న వాడై, రామ దర్శనం కోసం ఆకలితో పీడింపబడుతున్న వాడై రాముల వద్దకు వెళ్ళాడు అని మనం చెప్పుకున్నాం. ఇది శ్రుత్వా అనాదృత్య లక్ష్మణం సనిశాచరః అతిక్రమ్య చ సౌమిత్రిం కుంభకర్ణో మహాబలః రామమేవ అభిదుద్రావ కంపయన్నివ మెదిని. దానికి ఒక్కొక్క అడుగు వేస్తుంటే భూమి కంపించిపోతూ ఉన్నది. అలా గట్టిగా అడుగులు వేసుకుంటూ రామచంద్రమూర్తి ఉన్న దగ్గరికి మిక్కిలి వేగంగా వెళుతూ ఉన్నాడు కుంభకర్ణుడు. అధ దాశరథీ రామో రౌద్రవస్త్రం ప్రయోజయన్ కుంభకర్ణస్య హృదయే ససర్జ నిశితాన్ శరాన్. రామచంద్రమూర్తి చూశారు, కుంభకర్ణుడు రావడం చూశారు. తనతోటి యుద్ధం చేయడానికి వస్తున్నాడు వీడు అనేటువంటి విషయాన్ని గ్రహించారు. వెంటనే అధ అటు పిమ్మట, ఆ తర్వాత దాశరథి, దశరథ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి. ఏదో విష్ణువో, వీడేదో విష్ణుతత్వం తెలిసి మరొకటి తెలిసి వచ్చాడు అనుకున్నాం కానీ కాదు. నరుడైనటువంటి దశరథుడికి కుమారుడిగా పుట్టినటువంటి రామచంద్రమూర్తి రౌద్రమస్త్రం ప్రయోజయన్, రౌద్రాస్త్రం, ఆ రౌద్రాస్త్రాన్ని ఒకదాన్ని ప్రయోగిస్తూ కుంభకర్ణస్య హృదయే నిశితాన్ శరాన్ ససర్జ, కుంభకర్ణుడి యొక్క వక్షస్థలంలో గుచ్చుకునేలాగా వాడి అనేటువంటి బాణాలను విడిచిపెట్టారు రామచంద్రుడు. తస్య రామేణ విద్ధస్య సహసాభిప్రధావతః అంగారమిశ్రాః క్రుద్ధస్య ముఖాత్ నిశ్చేరుః అర్చిషః. ఆ రామచంద్రమూర్తి ఆ రకంగా బాణాలని తన వక్షస్థలంలో దిగేలా కొట్టిన వెంటనే సహసా, శీఘ్రంగా, వెంటనే అభిప్రదావతః రామచంద్రుడి మీదకి పరిగెట్టడం మొదలెట్టాడు. రామచంద్రుడి మీది దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాడు. క్రుద్ధస్య తస్య ముఖాత్, బాగా కోపంతో అరుస్తూ ఉన్నటువంటి అతని ముఖంలోంచి అంగారమిశ్రాః అర్చిషః నిశ్చేరుః, అగ్ని జ్వాలలు వెదజల్లేటువంటి అగ్ని జ్వాలలతో, అగ్ని రవ్వలు వెదజల్లేటువంటి జ్వాలలు అతని నోట్లోంచి బయటికి వస్తూ ఉన్నాయి. గట్టిగా అరుస్తూ ఉన్నాడు కుంభకర్ణుడు, రామచంద్రమూర్తి మీదకి వస్తూ ఉన్నాడు. రామాస్త్ర విద్ధో ఘోరం వై నర్దన్ రాక్షస పుంగవః అభ్యధావత తం క్రుద్ధో హరీన్ విద్రావయన్ రణే. అడ్డం వచ్చినటువంటి ఈ చిన్న చిన్న వానరులందరినీ చేత్తో తోసేస్తూ ఉన్నాడు. ఒక చేత్తో తోసేటప్పుడు ఎంతో దూరంలో పడుతూ ఉన్నారు వాళ్ళు, ఒక్కొక్కళ్ళు వెళ్ళి. ఆ రకంగా వాళ్ళందరినీ కూడా దూరం తోసేస్తూ ఉన్నటువంటి వాడి కుంభకర్ణుడు రామాస్త్ర విద్ధ, రాముని యొక్క అస్త్రం చేత కొట్టబడిన వాడి, ఘోరం వై నర్దన్, మిక్కిరి ఘోరంగా, భయంకరంగా, కర్ణకఠోరంగా అరుస్తూ కేకలు పెడుతూ అభ్యధావత, రామచంద్రమూర్తి మీదకి పరిగెడుతూ వస్తున్నారు. తస్యోరసి నిమగ్నాస్తే శరాః బర్హిణ వాససః హస్తాచ్చాస్య పరిభ్రష్టా గదా చౌర్యాం పపాతః. బర్హిణ వాససః, నెమలి పింఛము యొక్క ఈకలతోటి చుట్టబడినటువంటి ఆ బాణములు, అంటే వెనక భాగంలో మిక్కిరి వేగంగా బాణం వెళ్ళడం కోసం కొన్ని పక్షి ఈకలు కట్టడం అనేటువంటిది చూస్తూ ఉంటాం.
ఆ రకంగా నెమలీకల చేత చిగురు భాగంలో కట్టబడినటువంటి ఆ బాణములు తస్య ఉరసి నిమగ్నాహ, అతని యొక్క వక్షస్థలం అందు దిగిపోయాయి, గుచ్చుకుపోయాయి. అస్య హస్తాత్ పరిభ్రష్టా గదా ఉర్వ్యాం పపాత. అతని చేతిలో ఉన్నటువంటి గద నేల మీద పడిపోయింది. ఈ నెప్పితోటి గట్టిగా కేకలు పెడుతూ మీదకు వస్తున్నటువంటి అతని చేతిలోంచి గద జారిపోయింది. ఆయుధాని చ సర్వాణి సమకీర్యంత భూతలే స నిరాయుధం ఆత్మానం యదా మేనే మహాబలః ముష్టిభ్యాం కరాభ్యాం చకార కదనం మహత్. ఎప్పుడైతే తన యొక్క ఆయుధములన్నీ పోయాయి అనుకుని అర్థమైందో, చేతిలో ఉన్నటువంటి శూలం ఇదివరకే హనుమత్ స్వామి ఎరగొట్టేశారు. ఇప్పుడు చేతిలో ఉన్నటువంటి గద జారిపోయింది. ఇంకా ఇంకా ఏ ఆయుధము కూడా లేదు అతని దగ్గర. అలాగా అవన్నీ ఆయుధములన్నీ జారిపోయేవై ఉండగా, నిరాయుధం ఆత్మానం యదా మేనే మహాబలవంతుడైనటువంటి కుంభకర్ణుడు, నేను ఇప్పుడు నిరాయుధుడను, ఏ ఆయుధము లేనివాడను అనేటువంటి విషయం తెలుసుకున్న వాడై ముష్టిభ్యాం చకరాభ్యాం చకార కదనం మహత్, తన చేతులతోటి పిడికిళ్లతోటి యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. దగ్గరకు వస్తున్న వాళ్ళకి, కనపడుతున్న వాళ్ళందరినీ కూడా చేతులతోటి కొడుతూ ఉన్నాడు. ఆ ముష్టిఘాతాలతోటి వాళ్ళని దూరంగా విసిరివేస్తూ ఉన్నాడు. స బాణైరతి విద్ధాంగః క్షతజేన సముక్షితః రుధిరం పరిసుస్రావ గిరిః ప్రస్రవణం యథా. మిక్కిలి కొట్టబడినటువంటి ఆ బాణముల చేత ఎక్కువగా కొట్టబడినటువంటి ఆ కుంభకర్ణుడు క్షతజేన సముక్షితః, ఒళ్ళంతా కూడా రక్తసిక్తం అయిపోయి ఉన్నది. రక్తపు రంగులో ఉన్నాడు. మిక్కిలి ఎర్రగా భయంకరంగా కనపడుతూ ఉన్నాడు. రుధిరం పరిసుస్రావ, ఆ ఎగసి పడుతూ రక్తం అతని శరీరం నుంచి బయటికి వస్తూ ఉన్నది. గిరిహి ప్రస్రవణం యథా, ప్రస్రవణ పర్వతంలోని సెలయేర్లు ఏ రకంగా నీటిని తీసుకొస్తున్నాయో ఆ రకంగా అతని శరీరంలోంచి ఈ రక్తపు ధారలు బయటికి వస్తున్నాయి. స తీవ్రేణ చ కోపేన రుధిరేణ చ మూర్ఛితః వానరాన్ రాక్షసాన్ వృక్షాన్ ఖాదన్ స పరిధావతి. తినడం మాత్రం ఆపలేదు. అంత దెబ్బ తగులుతున్నా, అంత బాధలో ఉన్నప్పటికీ కూడా, తీవ్రమైనటువంటి కోపంతో రక్తధారలు కక్కుతూ ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా, ఒళ్ళు తెలియనటువంటి వాడై మూర్ఛితః అంటే నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి శక్తి కూడా లేనటువంటి వాడై, కనపడినటువంటి వానరులని, రాక్షసులని, వృక్షములను, భల్లూకములను, తన తన పక్షం వారైనటువంటి రాక్షసుల్ని తినేస్తున్నాడు, వానరుల్ని తినేస్తున్నాడు, భల్లూకముల్ని తినేస్తున్నాడు. ఏది కదిలే జీవి ఏది కనపడితే దాన్ని తీసుకుని నోట్లో పెట్టేసుకుంటున్నాడు. ఖాదన్ పరిధావతి, తింటూ పరిగెట్టేస్తూ ఉన్నాడు, పక్క నవ్వుతూ పరిగెడుతూ ఉన్నాడు. అధ శృంగం సమావిధ్య భీమం భీమ పరాక్రమః చిక్షేప రామముద్దిశ్య బలవాన్ అంతకోపమః. ఒక మహాపర్వత శిఖరాన్ని చేత్తో పెకలించి దాన్ని మిక్కిలి భయంకరమైనటువంటి విధంగా, ఆ భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి కుంభకర్ణుడు రామముద్దిశ్య చిక్షేప, రాముల వారి మీదకు విసిరాడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని. బలవాన్ అంతకోపమః, మిక్కిలి బలమైనటువంటి వాడై యమునితో సమానమైనటువంటి ఆ రూపం కలిగినటువంటి కుంభకర్ణుడు రాముల వారి మీదకి ఒక పెద్ద పర్వత శిఖరాన్ని విసరడం జరిగింది. అప్రాప్తమంతరా రామః సప్తభిస్తమజిగ్మగైః చిచ్ఛేదగిరి శృంగం తం పునః సంధాయ కార్ముకం. అప్రాప్తమంతరా రామః, తన దగ్గరికి వచ్చి ఆ పర్వత శిఖరం తనకి తగిలే లోపునే, ఆకాశంలో ఉండగానే రామచంద్రమూర్తి సప్తభిః తం అజిహ్మగైః, ఆ పర్వత శిఖరాన్ని 7 బాణములతోటి, అజిహ్మగము అంటే బాణం, జిహ్మగము అంటే వంకర టింకరగా వెళ్ళేది అని అర్థం, పాము అని అర్థం. బాణం ఎప్పుడు కూడా వంకర టింకరగా వెళ్ళదు. రామబాణం అయితే అది సప్తతాళ వేదన చేసినప్పుడు వంకర టింకరగా వెళ్ళి ఉండవచ్చు. కానీ బాణం అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తిన్ననైనటువంటి గీతలోనే వెళుతుంది. కాబట్టి బాణానికి మరొక పేరు అజిహ్మగము
అంటే తిన్నగా వెళ్ళేది, వంకరటింకరగా వెళ్ళనిది అని అర్థం. ఆ అజిహ్మగములతోటి, బాణములతోటి, 7 బాణములతోటి గిరిశృంగం చిచ్ఛేద, ఆ పర్వత శిఖరాన్ని తునాతునకలు చేశారు రామచంద్రమూర్తి ఒక 7 బాణాలతోటి. పునఃసంధాయ కార్ముకం, మళ్ళీ ఇంకో బాణాన్ని తీసి తన కోదండానికి ఎక్కుపెట్టారు రామచంద్ర. తతస్తు రామో ధర్మాత్మా తస్య శృంగం మహత్తదా శరైః కాంచన చిత్రాంగైః చిచ్ఛేద భరతాగ్రజ. భరతాగ్రజుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి, ధర్మాత్ముడైనటువంటి ఆ రామచంద్రమూర్తి అప్పుడు ఆ ఆ ఈ పర్వత శిఖరాన్ని కాంచన చిత్రాంగైః శరైః చిచ్ఛేద, బంగారపు ములుకులు కలిగినటువంటి ఆ బాణములతోటి తునాతునకలు చేశారు, ముక్కలు ముక్కలుగా చేశారు. తన్మేరు శిఖరాకారం ద్యోతమానమివ శ్రియా ద్వేషతే వానరాణాంచ పతమానం అపాతయత్. చూస్తూ ఉన్నటువంటి మేరు శిఖరాకారం, మేరు పర్వతం అంత ఉన్నటువంటి ద్యోతమానమివ మేరు శిఖరాకారం, బాగా వెలిగిపోతున్నటువంటి మేరు శిఖరంలా ఉన్నటువంటి శ్రియా ద్యోతమానమివ మేరు శిఖరాకారం, కేవలము తన యొక్క శోభతోటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి మేరు శిఖరంలా ఉన్నటువంటి తత్ శిఖరం పతమానం వానరాణాం ద్వేషతే అపాతయత్. ఆ పర్వతపు రామచంద్రమూర్తి చేసిన బాణపు దెబ్బలకి ముక్కలైనటువంటి ఆ పర్వతం నేల కూలి దాని కిందన, ఆ ముక్కల కిందన 200 మంది వానరములు మరణించారు. 200 వానరములు పడిపోయేంత పెద్ద పెద్ద ముక్కలు అయ్యాయి. అతను అంత పెద్ద పర్వతాన్ని శిఖరాన్ని రాముని వారి మీదకి విసిరాడు కుంభకర్ణుడు. తస్మిన్ కాలే స ధర్మాత్మా లక్ష్మణో రామమబ్రవీత్ కుంభకర్ణ వధేయుక్తో యోగాన్ పరిమృశన్ బహు. పక్క నుండి చూస్తున్నారు చేతులు కట్టుకుని లక్ష్మణ స్వామి. నేను రాముల వారితోనే యుద్ధం చేస్తాను, నీతో కాదు, వెళ్ళవయా అని పక్కకు వచ్చేసాడు. అటువంటి వాడితో తానేం యుద్ధం చేస్తాడు? సరే, మా అన్నగారు ఎలా యుద్ధం చేస్తారో చూద్దాం, నేర్చుకోవచ్చు. అన్నగారు దీనికి యుద్ధం చేస్తుంటే తనకంటే ఒక పై మెట్టులోనే ఉంటారు రామచంద్రుడు అన్నిట్లో, యుద్ధ విద్యలో మరిని. తస్మిన్ కాలే స ధర్మాత్మా లక్ష్మణ రామమబ్రవీత్. ఆ సమయంలో ఇదంతా చూస్తున్నటువంటి ధర్మాత్ముడైనటువంటి లక్ష్మణుడు రాముని వారితోటి ఈ రకంగా పలుకుతూ ఉన్నాడు. కుంభకర్ణ వధేయుక్తో యోగాన్ పరిమృశన్ బహూ. కుంభకర్ణుని సంహరించాలి అనేటువంటి కృత నిశ్చయంతో ఉన్నటువంటి అనేక ఉపాయములు ఆలోచిస్తున్నటువంటి ధర్మాత్ముడైనటువంటి లక్ష్మణ స్వామి రామచంద్రమూర్తికి ఒక చిన్న సలహా ఇస్తూ ఉన్నారు, ఒక చిన్న మాట చెప్తూ ఉన్నారు రామచంద్రమూర్తికి. నైవాయం వానరాన్ రాజన్ న విజానాతి రాక్షసాన్ మత్తః శోణిత దగ్ధేన స్వాన్ పరాంశ్చైవ ఖాదతి. రాజన్, అన్నా రామచంద్ర, ఓ రాజా, అయం వానరాన్ నైవ విజానాతి. వీడి మానసిక స్థితి నువ్వు కొట్టిన దెబ్బలకి ఇప్పుడు ఎలా ఉన్నది అంటే, వానరులు ఎవరు, రాక్షసులు ఎవరు, మరొకరెవరు అని తెలుసుకునేటువంటి స్థితిలో లేడు. ఒక భ్రమతో కూడినటువంటి మానసిక స్థితిలో ఉన్నాడు. వానరాన్ నైవ విజానాతి రాక్షసాన్న విజానాతి. రాక్షసుల్ని తినేస్తున్నాడు, వానరుల్ని తినేస్తున్నాడు. తనవారెవరు, పగవారెవరు తెలుసుకునేటువంటి మానసిక స్థితిలో లేడు. అంతటి దెబ్బ కొట్టేవు ఇప్పటికే రామచంద్ర అనుభూతాన్ని. సోడిత గంధేన మత్తః, ఈ రక్తపు వాసన మరిగిన వాడై, ఆ రక్తాన్ని ఆస్వాదించడంలోని ఆనందం తెలిసిన వాడై, మత్తః స్వాన్ పరాంశ్చైవ ఖాదతే, తన వాళ్ళని పగవాళ్ళని కూడా, శత్రుబలాన్ని తన బలాన్ని కూడా తినేవేస్తూ ఉన్నాడు ఇతడు, ఈ కుంభకర్ణుడు. సాధ్వేనం అధిరోహంస్తు సర్వతో వానరర్షభాః యూథపాశ్చ యథా ముఖ్యాః తిష్టంత్వస్య సమంతతః. వానరర్షభాః, మన దగ్గర ఉన్నటువంటి వానర శ్రేష్ఠులందరూ కూడా
ఏనం సాధు సర్వతః అధిరోహంతు. అందరూ కలిపి వీడి కాళ్ళు పట్టుకుని వీడి మీదకి ఎక్కేయాలి. వందల కొద్దీ వేల కొద్దీ వానరములు వాడి శరీరం అంతా ఎగబ్రాకి పైకి ఎక్కేయాలి. యథా ముఖ్యాః యూథపాశ్చ అస్య సమంతతః తిష్టంతు. సేనా నాయకులందరూ కూడా అతనికి ఎదురుపడి అతనితో యుద్ధం చేయవలసినటువంటి సమయం ఇది. తక్కిన వానరులందరూ చూస్తూ ఊరుకోవడం కాదు, రామచంద్రాన్ని ఒక్కడు యుద్ధం చేస్తుంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి వాళ్ళందరూ కూడా అతని శరీరం మీదకి ఎక్కి అన్ని రకములైనటువంటి హాని చేయవలసి ఉంది. అద్య అయం దుర్మతి కాలే గురుభార ప్రపీడితః ప్రచరన్ రాక్షసో భూమౌ నాన్యాన్ హన్యాత్ ప్లవంగమాన్. వీడు ఎంతెంత మంది వానరుని సంహరించి తినేస్తున్నాడు అంటే నాకు ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా క్షణం కూడా ఆలస్యం చేయడానికి వీలు లేదు వీడిని సంహరించడానికి. అద్య అయం దుర్మతి కాలే గురుభార ప్రపీడితః. సరిపోయేటువంటి సమయం వచ్చినటువంటి ఉన్నది, వాడి కాలం సమీపించినట్లుగా ఉన్నది. కాబట్టి గురుభార ప్రపీడితః, చాలా బాధపడుతూ ఉన్నటువంటి ఇతడిని ప్రచరన్ రాక్షసః భూమౌ న హన్యాత్ ప్లవంగమాన్ న హన్యాత్. ఇంకా కూడా నడవలేక నడుచుకుంటూ వీలైనంత మంది వానరులని సంహరించేస్తూ ఉన్నాడు. అలా జరగకుండుగాక. కాబట్టి నేను చెప్పినట్లు వానరులందరూ కూడా ఒకేసారి అతని మీదకి ఎగబడినట్లయితే ఈ దుర్మతి అయినటువంటి రాక్షసుడు ఆ ఆ ఎక్కిన వానరులందరి బరువు చేత కదలలేకపోతాడు. గబగబా ముందుకు కదలలేడు. కొన్ని లక్షల వానరములు అతని శరీరం మీద ఎక్కేస్తే ఆ బరువుకి అతను నడవలేకుండా ఉంటాడు. కాబట్టి నేల మీద పాకుతూ ఉంటాడు. ఇతర వానరులని సంహరించడం ఆపుతాడు. తస్య తద్వచనం శ్రుత్వా రాజపుత్రస్య ధీమతః తే సమారుః పృష్టాః కుంభకర్ణం ప్లవంగమాః. ఇంకా రామచంద్రమూర్తి అవును కాదు అని చెప్పే లోపుని లక్షల కొద్ది వానరాలు వాడి కాళ్ళ మీద ఎగబాకుంటూ పైదాకా ఎక్కేశారు. కుంభకర్ణుడి శరీరం అంతా కూడా వానరులు రోమాలు పొడుచుకొచ్చినట్లుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అతడిని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. సమారురుహు హృష్టాః. విక్రీ ఆనందంతో వానరులందరూ అతని శరీరం మీదకి ఎక్కేశారు. కుంభకర్ణస్తు సంక్రుద్ధః సమారూఢః ప్లవంగమైః విధూనయత్ తాన్ వేగేన దుష్టహస్తీవ హస్తిపాన్. మామూలుగా ఒక ఏనుగు తన మీద ఉన్నటువంటి మావటి వాడిని కింద పడేయడానికి ఏ రకంగా రకరకాలుగా ప్రయత్నాలు చేసి పక్కకు తిరిగి కింద తిరిగి విదిలించుకుని తొండంతో ఇలా అని మావటి వాడిని కింద పడేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తుందో, అలాగా ఈ కుంభకర్ణుడు తన మీద ఉన్నటువంటి వానరాలన్నిటి ఈగ వచ్చినప్పుడు ఇలా ఇలా తోలినట్లు, ఏదైనా గబుకు ఈగ వాలితే ఇలా తుడుచుకున్నట్టు వాళ్ళందరినీ కూడా కిందకి తోసేస్తూ ఉన్నాడు తన చేతుడు. విధూనయత్. వాళ్ళందరినీ కూడా దులిపేస్తున్నాడు. చెయ్యిలా గట్టిగా దూకితే అతను చెయ్యి దాకా ఎక్కిన వానరులందరూ ధవేల కింద పడిపోతున్నారు. కాలు దూకితే కాలు మీద ఉన్న వానరులందరూ కింద పడిపోతున్నారు. ఆ రకంగా అతని శరీరం మీద అంటుకుని ఉన్నటువంటి వానరులందరినీ కూడా విదిలించుకుంటూ ఉన్నాడు, దులిపేస్తూ ఉన్నాడు. తాన్ దృష్ట్వా నిర్ధుతాన్ రామో హృష్టోయమితి రాక్షసం సముత్పపాత వేగేన ధనురుత్తం ఆదదే. అప్పుడు ఇతడు కోపంగా ఉన్నాడు, ఏం చేస్తున్నాడో తెలియనటువంటి ఉన్మాద స్థితిలో ఉన్నాడు అని గ్రహించినటువంటి రామచంద్రమూర్తి సముత్పాత వేగేన, వేగంగా అతని వైపు వెళ్ళారు, అతని మీదకు వెళ్ళాడు రామచంద్రమూర్తి. ధనురుత్తమ మాదదే. ఉత్తమమైనటువంటి మరొక ధనుస్సుని తీసుకుని ఎదురొచ్చారు రామచంద్రమూర్తి. క్రోధ రక్తేక్షణో వీరో నిర్దహన్నివ చక్షుషా రాఘవో రాక్షసం రోషాత్ అభిదుద్రావ వేగితః యూధపాన్ హర్షయన్ సర్వాన్ కుంభకర్ణ భయార్దితాన్. క్రోధరక్తేక్షణః. క్రోధంతో ఎర్రనైనటువంటి కన్నులు కలిగినటువంటి వీరః రాఘవః, వీరుడైనటువంటి రామచంద్రమూర్తి. చక్షుషా నిర్దహన్నివ. శివుడికి
రాముడు శివావతారం అని చెప్పడానికి మహర్షి అక్కడక్కడ చిన్న చిన్న మాటలు వాడతారు. అందులో ఇదొక మాట. ఒక మాట తానే చెప్పుకుంటారు రామచంద్రుడు. రావణాసుడితో యుద్ధం చేసేటప్పుడు నా పరాక్రమాన్ని ఇవాళ నేను చూపిస్తాను. ఈ పరాక్రమం మమవా త్ర్యంబకస్యవా, నాకైనా ఉండాలి, లేకపోతే ఆ రుద్రుడికైనా ఉండాలి, త్ర్యంబకుడికైనా ఉండాలి. అటువంటి పరాక్రమాన్ని నేను చూపిస్తాను. ఒకేలాంటి పరాక్రమం ఇద్దరికి ఉండదు, వేరువేరుగా ఉంటుంది. అలా ఉంటుంది అని చెప్తున్నారంటే వాళ్ళిద్దరు ఒకటే అని అర్థం. నాకైనా నాకు గాని త్ర్యంబకుడు గాని మా ఇద్దరికే ఉంటుంది ఇటువంటి పరాక్రమం అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? నిర్దహన్నివ చక్షుషా, తన కళ్ళలోంచి వచ్చేటువంటి అగ్నిజ్వాలల చేత దహిస్తూ ఉన్నటువంటి వారిలా కనపడుతున్నారు రామచంద్రుడు. కంటి నుంచి అగ్నిజ్వాలలతో దహించగలడం ఒకరే చేయగలరు, అది శివ పరమాత్మ. కాబట్టి రామచంద్రమూర్తి ఇప్పుడు తన కళ్ళతోటే ఈ రాక్షస సేన అంతటినీ కుంభకర్ణుని దహిస్తున్నారా అన్నట్టుగా ఎర్రబడినటువంటి కనుడు కలవారై రాఘవ రాక్షసం రోషాదభిదుద్రావ వేగితః, మిక్కిలి చురుకుగా మిక్కిలి వేగంగా రామచంద్రమూర్తి కోపంతో ఆ కుంభకర్ణుడి మీదకి వచ్చారు. అతని దగ్గరికి అభిదుద్రావ, శీఘ్రముగా పరిగెట్టుకుంటూ వెళ్ళారు. యూధపాన్ హర్షయన్ సర్వాన్ కుంభకర్ణ భయార్దితాన్, కుంభకర్ణుడితో వల్ల పుట్టినటువంటి భయం వల్ల గడగడలాడిపోతున్నటువంటి వానర సేనా నాయకులందరూ కూడా ఆనందపడేలాగా రామచంద్రమూర్తి ఆ కొత్త ధనుసును తీసుకుని మిక్కిరి కోపంతో ఎర్రబడిన కన్నులు కలవారై కళ్ళతోటే ఆ కోపంతో కాల్చేస్తారా వీడిని అన్నట్టుగా అతని మీదకి వెళ్ళారు రామచంద్ర. సచాపమాదాయ భుజంగ కల్పం దృఢజ్యముగ్రం తపనీయ చిత్రం హరీన్ సమాశ్వాస్య సముత్పపాత రామో నిబద్ధోత్తమతూణ బాణః. స రామః, ఆ రామచంద్రమూర్తి భుజకల్పం దృఢజ్యం ఉగ్రం తపనీయం శాపం ఆదాయ, మిక్కిరి భుజంగ కల్పం, మహాసర్పముతో సమానముగా ఉన్నటువంటి మహాసర్పమా అన్నట్లు ఉన్నటువంటి దృఢజ్యాం, జావల్లి ఆ వింటిత్రాడు, చాలా దృఢమైనటువంటి వింటిత్రాడు కలిగినటువంటి, ఉగ్రం మిక్కిరి భయంకరమైనటువంటి, తపనీయ చిత్రం బంగారం వలె మెరిసిపోతూ ఉన్నటువంటి, బంగారం వలె చిత్ర విచిత్రమైనటువంటి రంగులు కలిగినటువంటి, చాపమాదాయ ఒక ధనుస్సును తీసుకుని, హరీన్ సమాశ్వాస్య వానర సేనందరికీ కూడా ధైర్యం చెప్పి, నిబద్ధోత్తమ తూణబాణః, బాగా వెనుక రెండు పక్కల ఉన్నటువంటి అమ్ముల పొదులు ఉన్నాయి రామచంద్రమూర్తికి రెండు పక్కల, వాటి నిండా బాణాలు ఉన్నాయి, అక్షయ తూణీరాలు. వీటిలో ఎన్ని బాణాలు తీసినా వస్తూనే ఉంటాయి, అందులో ఎన్ని బాణాలు తీసినా వస్తూనే ఉంటాయి. అటువంటి అక్షర తూణీరాలు వాటిని కట్టుకొని ఆ అమ్ముల పొదులు ఆ బాణాలు కలిగిన వారై సముత్పపాత, కుంభకర్ణుడికి ఎదురుగా వచ్చారు రామచంద్రుడు. సవానరగణైస్తైస్తు వృత పరమ దుర్జయః లక్ష్మణానుచరో వీరః సంప్రతస్థే మహాబలః. అతడు పరమ దుర్జయః, దుర్జయః అంటే జయింపచక్యము కాని వాడు, జయింపడం ఎవరి వల్ల కాదు అటువంటి వాడు. పరమ దుర్జయః, మిక్కిలి దుర్జయుడైనటువంటి వాడు, ఏమాత్రము జయింపశక్యము కాని వాడైనటువంటి వానరగణై తైస్తువృతః, చుట్టూ అనేక మంది వానరులు తన చుట్టూ ఉండగా, లక్ష్మణానుచరః పక్కనే లక్ష్మణస్వామి కూడా ఉండగా, వీరః సంప్రతస్థే మహాబలః మహాబలుడైనటువంటి వీరుడైనటువంటి రామచంద్రమూర్తి సంప్రతస్థే బయలుదేరారు కుంభకర్ణ వధ చేయడం కోసం. ఆ విచిత్రమైనటువంటి రంగులు కలిగినటువంటి ఆ దృఢమైనటువంటి జాబల్ని కలిగినటువంటి ఆ మహాసర్పముతో సమానమైనటువంటి ఆ చాపాన్ని చేతిలో తీసుకుని కుంభకర్ణుడికి ఎదురుగా మిక్కిరి వేగంగా వెళుతూ ఉన్నారు రామచంద్రుడు. సదర్శ మహాత్మానం కిరీటినం అరిందమం శోణితావృత రక్తాక్షం కుంభకర్ణం మహాబలః. ఎంతసేపు దూరం నుంచే చూశారు, ఇప్పుడు దగ్గర నుంచి చూస్తున్నారు.
కుంభకర్ణుడిని. సదదర్శ, ఆ రామచంద్రమూర్తి చూశారు ఎవరిని? మహాత్మానం, మహాత్ముడైనటువంటి. ఆత్మ అనేటువంటి పదానికి శరీరము అనేటువంటి అర్థం కూడా ఉన్నది. కాబట్టి మహాత్మా అంటే చాలా పెద్ద శరీరం కలిగినటువంటి, కిరీటినం, కిరీటము పెట్టుకున్నటువంటి, అరిందమం, శత్రుంజయుడైనటువంటి, శోణితావృత రక్తాక్షం, రక్తసిక్తమైనటువంటి లేదా ఎర్రబడినటువంటి కన్నుడు కలిగినటువంటి, కుంభకర్ణం దదర్శ, మహాబలం కుంభకర్ణం దదర్శ, మహాబలుడైనటువంటి కుంభకర్ణుణ్ణి రామచంద్రమూర్తి చూశారు. సర్వాన్ సమభిధావంతం యథారుష్టం దిశాగజం, మార్గబాణం హరీన్ క్రుద్ధం రాక్షసైః పరివారితం. ఆ వస్తున్నటువంటి కుంభకర్ణుడు, ఆయన మీదకి వస్తున్నటువంటి కుంభకర్ణుడు కూడా రాక్షసైః పరివారితః, అనేకమైనటువంటి రాక్షసులు అతని చుట్టూ ఉన్నారు. సర్వాన్ సమభిధావంతం యథారుష్టం దిశాగజం. అప్పుడప్పుడు ఏనుగులకి కోపం వస్తుంది. మావటి వాడిని కూడా కాదని జనం మధ్యలోకి వెళ్ళి అందరినీ తొండాలతో తిరిగేసి అటు ఇటు పడేస్తూ ఉంటాయి. దానిని అటువంటి గజాన్ని ఆపడం చాలా కష్టం అయిపోతుంది మావటి వాళ్ళకి. కాబట్టి వాళ్ళ మాట వినదు. ఏ రకంగా అయితే ఒక దిగ్గజం వృష్టం మిక్కిరి కోపంతో సర్వాన్ సమభిధావంతం, కనపడిన వాడిని కనపడినట్లు విసిరి పారేస్తూ చెల్లాచెదు చేసేస్తూ వెళుతూ ఉంటుందో ఆ రకంగా వస్తున్నటువంటి కుంభకర్ణుడు హరీన్ మార్గమాణం, వానరులని వెతుకుతున్నాడు. ఎక్కడ వానరులు ఉంటారా వాళ్ళని గుప్పిట్లో పట్టుకొని నోట్లో వేసేసుకుంటూ ఉందామని. అలా వానరుల కోసం వెతుక్కుంటూ ఉన్నటువంటి, క్రుద్ధం విక్రీ కోపించినటువంటి, రాక్షసైః పరివారితం, రాక్షసులతో చుట్టువారుకోబడినటువంటి కుంభకర్ణం సదదర్శ, కుంభకర్ణుణ్ణి రామచంద్రమూర్తి చూశారు. వింధ్యమందర సంకాశం కాంచనాంగద భూషణం, స్రవంతం రుధిరం వక్త్రాత్ వర్షామేఘం ఇవోత్థితం. ఎలా ఉన్నారు ఆయన? ఎలా ఉన్నాడు కుంభకర్ణుడు? వింధ్యమందర సంకాశం, వింధ్య మందర పర్వతాలతో పోల్చదగినటువంటి గాడిలో ఉన్నారు. వింధ్య పర్వతం చిన్నగా ఉంటుంది, మందర పర్వతం చాలా పెద్దగా ఉంటుంది. వింధ్య పర్వతం మందర పర్వతంతో పోల్చదగినట్లుగా ఎలా ఉన్నాడు ఆయన? రామచంద్రమూర్తి దూరం నుంచి చూసినప్పుడు వింధ్య పర్వతంలా ఉన్నారు. ఇప్పుడు బాగా దగ్గరికి వచ్చేసారు రామచంద్ర. ఇప్పుడు వాడు మేరు పర్వతంతో కనపడుతున్నారు. దూరం నుంచి వస్తువులు చిన్నగా కనపడుతుంది. మొత్తానికి ఆ రకంగా చూస్తే వింధ్య మందర సంకాశం, ఆ కుంభకర్ణుడు వింధ్య పర్వతంలా, మేరు పర్వతంలా, మందర పర్వతంలాగా చాలా పెద్దగా ఉన్నాడు. కాంచనాంగద భూషణం, రకరకములైనటువంటి ఆభరణములు ఉన్నాయి. అవన్నీ ప్రేమతోటి ఆఖరిసారి దీవించి పెట్టి పంపించాడు రావణాసుడు. ఆ ఆభరణాలు, ఆ హారాలు అవన్నీ అటువంటి భూషణములు కలిగి ఉన్నాడు. స్రవంతం రుధిరం వక్త్రాత్, నోట్లోంచి రక్తం వచ్చేస్తూ ఉన్నది. నోట్లోంచి రక్తం వమనం చేసుకుంటూ ఉన్నాడు. వర్షామేఘమివోత్థితం, వర్షామేఘమివ, వర్షకాలపు వార్షిక మేఘం ఏ రకంగా స్రవిస్తుందో వానని, ఆ రకంగా నోట్లోంచి రక్తం స్రవిస్తూ ఉన్నది. జిహ్వయా పరిలిహ్యంతం సృక్కిణీ శోణితోక్షితే, మృద్రంతం వానరానీకం కాలాంతయమోపమం. జిహ్వయా పరిలిహ్యంతం, వర్ణనా నిపుణ కవి. కవి అనేటువంటి మాటకి అర్థం ఏంటి అంటే వర్ణనా నిపుణ, వర్ణించడం తెలియాలి. కవి అనేటువంటి మాటకి అందుకే కొందరు చెప్తారు, కనిపించేది వినిపించేవాడు కవిట. క అంటే కనిపించేది, వి అంటే వినిపించేవాడు, కనిపించేదాన్ని వినిపించేవాడు కవి. తన కళ్ళెదురు కనపడుతూ ఉన్నది ఈ చిత్రం అంతా కూడా వాల్మీకి మహర్షికి రాస్తున్నప్పుడు ఆయన జిహ్వయా పరిలిహ్యంతం, అప్పుడప్పుడు నాలుక బయటికి జాపి ఆ నోట్లోంచి వస్తున్నటువంటి రక్తాన్ని నాకేస్తూ ఉన్నాడు, మింగేస్తూ ఉన్నాడు. మళ్ళీని సృక్కిణి శోణితోక్షణే, చెవులని చెవుల దాకా వెళ్ళిపోతుంది ఆ నాలిక. చెవుల నుంచి రక్తం కారుతోంది కదా, ఆ చెవులు సుగ్రీవుడు కోసిన దగ్గర ఆ నాలికతోటి అక్కడ దాకా వెళ్ళిపోయి అక్కడ కూడా లాగుతూ ఉన్నాడు రెండు పక్కల. వానరానీకం రుద్రంతం, ఆ వానర సేనంతటినీ కూడా మర్దిస్తున్నవాడై, సంహరిస్తున్నవాడై,
కాలాంతకయమోపమం. ప్రళయకాలపు సంహార కాలంలో ఉన్నటువంటి విహారం చేయడానికి వచ్చినటువంటి యమధర్మరాజులో ఉన్నటువంటి కుంభకర్ణుని సదదర్శ రామచంద్రమూర్తి చూశారు. తం దృష్ట్వా రాక్షస శ్రేష్టం ప్రదీప్తానల వర్చసం. బాగా మండుతున్నటువంటి ఒక జ్వాలలాగా విరుగులు చెబుతూ ఉన్నట్లుగా ఉన్నటువంటి రాక్షస శ్రేష్ఠుడైనటువంటి ఆ కుంభకర్ణుని చూశారు రామచంద్రమూర్తి. విస్ఫారయామాస తదా కార్ముకం పురుషర్షభ. ఒక్కసారి తన వేలితోటి ఆ జావల్లిని మీటి పెద్ద శబ్దం చేశారు రామచంద్రమూర్తి. విస్ఫారయామాస, ఆ ధనుసుని ధ్వని చేశారు, చరిచారు. దాంతో పెద్ద ధ్వని ఒకటి వచ్చింది ఆ కార్ముకం నుంచి. సతస్య చాప నిర్ఘోషాత్ కుపితో రాక్షసర్షభః అమృష్యమాణస్తం ఘోషం అభిదుద్రావ రఘవం. ఆ చప్పుడు వినేటప్పటికీ అసలే చెవులు నొప్పిగా ఉన్నాయి, 2 చెవులు. ఇప్పుడు గట్టిగా చప్పుడు ఒకటి, దాంతో చాలా ఇంకా కోపం వచ్చింది. ఎవరో చప్పుడు చేశారు అని. చాప నిర్ఘోషాత్ కుపితః, ఆ రాముల వారి యొక్క చాపం నుంచి వచ్చినటువంటి ఆ ధ్వనికి మిక్కిలి కోపించినటువంటి ఆ రాక్షస శ్రేష్ఠుడైనటువంటి కుంభకర్ణుడు అమృష్యమాణః తం, ఆ రామచంద్రమూర్తిని అమృష్యమాణః, సహించలేని వాడై, ఓర్చుకోలేని వాడై, ఆ రామచంద్రమూర్తి మీద మిక్కిలి కోపం తెచ్చుకున్న వాడై రాఘవం అభిదుద్రావ, రామచంద్రమూర్తి మీదకి తాను పరిగెడుతూ వస్తున్నాడు. తతస్తు వాతోద్ధత మేఘ కల్పం భుజంగరాజోత్తమ భోగ బాహుం తమాపతంతం ధరణీధరాభం ఉవాచ రామో యుధి కుంభకర్ణం. అప్పుడు రామచంద్రమూర్తి వాతోద్ధత మేఘ కల్పం, ఎంత వేగంగా వాడు వచ్చేస్తున్నాడంటే మహాప్రచండమైనటువంటి ప్రభంజనానికి, గాలికి మిక్కిలి గబగబా కదిలిపోతూ వస్తున్నటువంటి మేఘంలో ఉన్నాడంటే వాడు. అసలే నల్లగా ఉంటాడు, వేగంగా వస్తున్నాడు. బాగా గాలి చేత ఎగరగొట్టబడుతున్నటువంటి, తోసివేయబడుతున్నటువంటి ఒక మేఘంలో ఉన్నాడు. భుజంగ రాజోత్తమ భోగ బాహుం, ఆదిశేషుని వలె ఉన్నటువంటి మహాభయంకరమైనటువంటి బాహువులు ఉన్నాయి 2 పక్కల. వాటి 2 చేతులు అలా ఉన్నాయి. ధరణీధరాభం, ధరణీధరాభం, ధరణీధరం అంటే మహాపర్వతం. ఆ పర్వతం అంత ఉన్నటువంటి వాడు ఆపతంతం ధరణీధరాభం, తన మీద పడుతూ ఉన్నటువంటి ఆ పర్వత సమానుడైనటువంటి వాడిని కుంభకర్ణం ఉవాచ. చూసి రామచంద్రమూర్తి కుంభకర్ణుడితోటి పలికాడు. ఆగచ్చ, రావోయ్రా, నీకోసమే ఎదురు చూస్తున్నా అన్నారు రామచంద్రుడు. ఆగచ్చ రక్షోధిప మా విషాదం అవస్థితోహం ప్రగృహీత చాపః అవేహి మాం రాక్షస వంశనాశం యస్త్వం ముహూర్తాత్ భవితా విచేతాః. రక్షోధిప, ఓ రాక్షస నాయకుడా కుంభకర్ణ, ఆగచ్చ, రావి రా. విషాదం మా, విషాదం పొందకు, నువ్వేమీ దైన్య స్థితిలోకి వెళ్ళకు, నువ్వు రా. అహం ప్రగృహీత చాపః, ఏడి రాముడు నీ అన్నయ్య ఎక్కడా అని అడిగావు చూడు మా తమ్ముడిని. ఆ రామచంద్రుడిని నేనే, ఇక్కడే ఉన్నాను, నిశ్చలంగా ఉన్నాను, కదలకుండా ఉన్నాను. ప్రగృహీత చాపః, ధనుస్సును ధరించి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆగచ్చ, రా. అవేహి మాం రాక్షస వంశనాశనం యస్త్వం ముహూర్తాత్ భవితా విచేతాః. నువ్వు క్షణకాలంలో చైతన్యం లేకుండా అయిపోయావు నేను వేసినటువంటి బాణాలకి. ఇంకా అసలు బాణాలు నేను వేయలేదు. నేను వేసిన కాసిని కూసిన బాణాలకి నీ వక్షస్థలంలో తగలగానే నీకు విచేతనం అయిపోయావు, నీ చైతన్యం అంతా పోయింది. అలాంటిది మాం రాక్షస వంశనాశనం అవేహి, సమస్త రాక్షస జాతిని నాశనం చేయడానికి వచ్చిన వాడిగా నన్ను తెలుసుకో, ఆ రామచంద్రుడిగా తెలుసుకో, ఆ లక్ష్మణాగ్రజుడిగా, భరతాగ్రజుడిగా ఉన్నటువంటి రామచంద్రమూర్తిని నేను, నీకోసం నేను ప్రగృహీత చాపః, ధనుస్సును పట్టుకుని సిద్ధంగా ఉన్నాను.
రామోయమితి విజ్ఞాయ జహాస వికృతస్వనం అభ్యధావత సంక్రుద్ధో హరీన్ విద్రావయన్ రణే. ఒక్కసారి కళ్ళు ఇంత అయ్యాయి కుంభకర్ణుడు. నువ్వా రాముడంటే అనుకున్నాడు. ఏ రాముడి కోసం యుగ యుగాలుగా వేచి ఉన్నాడు, ఏ రాముడిని చూడాలి, ఆయన చేతిలో మరణించాలి అని కోరుకున్నటువంటి ఆయన జీవుడు ఎవరైతే ఉన్నారో అతడు రామోయమితి విజ్ఞాయ, ఇతడే వచ్చిన వాడు రాముడు అని తెలిసి జహాస వికృత స్వనం, మిక్కిలి భయంకరమైనటువంటి ధ్వని చేస్తూలాగా నవ్వాడు. గట్టిగా పక్కపక్క నవ్వాడు. అభ్యధావత సంక్రుద్ధో హరీన్ విద్రావయన్ రణే. యుద్ధంలో వానరులందరినీ భయపెట్టేసేలాగా రాముడికి ఎదురుగా పరిగెడుతూ వస్తున్నాడు కుంభకర్ణుడు. దారయన్నివ సర్వేషాం హృదయానివ నౌకసాం ప్రహస్య వికృతం భీమం సమేఘస్తనితోపమం కుంభకర్ణో మహాతేజాః రాఘవం వాక్యమబ్రవీత్. కుంభకర్ణుడు సమస్తము యొక్క వానర సేనల యొక్క హృదయాలు పగిలిపోయేలాగా, వాళ్ళందరూ కంగారు పడిపోయేలాగా వికృతమైనటువంటి భయంకరమైనటువంటి నవ్వు ఒకటి నవ్వి, మేఘం ఉరిమినట్లుగా వచ్చినటువంటి ఆ ధ్వని చేసేటువంటి నవ్వు ఒకటి నవ్వి, రాఘవం వాక్యం అబ్రవీత్, మహా తేజస్సుతో కూడినటువంటి ఆ కుంభకర్ణుడు రామచంద్రమూర్తితో పలుకుతూ ఉన్నాడు. నాహం విరాధః విజ్ఞేయః నకబంధః ఖరో నచ నవానీ నచ మారీచః కుంభకర్ణః సమాగతః. రామచంద్ర, వచ్చిన వాడు ఎవడనుకుంటున్నావు నువ్వు? నేనెవరో తెలుసునా? నాహం విరాధః విజ్ఞేయః, తెలుసుకో, నేను విరాధుణ్ణి కాదు. ఏదో బాణం వేసి టొప్పుకుని సంహరించేస్తే మరణించడానికి. నా కబంధః, ఏదో రెండు చేతులు నరికేసి గొయ్యి తీసి అందులో పడేస్తే లోపలికి వెళ్ళిపోయి మరణించేయడానికి నేనేమి కబంధుడిని కాదు. ఖరో నచ, ఖరుణ్ణి కాదు. ఖర దూషణ త్రిశిరసుల్లో ఒకడైనటువంటి ఆ ఖరుణ్ణి కూడా కాదు. నా వాలి, ఒక్క బాణంతో కూల వేసావా వాలిని? నేనేం వాలిని కాదు నాయన, అలా ఒక్క బాణంతో మరణించదాన్ని. ఎవరనుకుంటున్నావు నన్ను? నచ మారీచః, నేను మారీచుణ్ణి కూడా కాదు. అంతే, ఇంతవరకు నువ్వు సంహరించిన వాళ్ళ లిస్టు మొత్తం నా దగ్గర ఉంది. వాడు ఎవరెవరు సంహరించావో నీ చరిత్ర అంతా నాకు తెలుసు. కానీ ఆ పరాక్రమం సరిపోదు నన్ను సంహరించడానికి. ఖరుణ్ణో, దోషణున్నో, విరాసున్నో, మారీచున్నో, వారినో, కబంధుణ్ణి సంహరించడానికి మామూలు పరాక్రమం సరిపోవచ్చు. కానీ కుంభకర్ణః సమాగతః, కుంభకర్ణుడు అనేటువంటి వాడు నేను వచ్చాను. కొన్ని చోట్ల అందమైనటువంటి ఇంకో మాట వాడు ఘటకర్ణః అంటారు. ఘటమన్నా కుంభమన్నా ఒకటే. అటు కుంభకర్ణుడికి ఘటకర్ణుడు అనేటువంటి పేరు కొందరు వాడుతూ ఉంటారు కొన్ని చోట్ల. అదొక అందమైనటువంటి ప్రయోగం. నేను కుంభకర్ణుడను, నీ దగ్గరకు వచ్చాను. పశ్యమే ముద్గరం భీమం, నా చేతిలో ఇలా గిరగిరగిరగిరా తిరుగుతూ ఉన్నటువంటి ముద్గరం అనేటువంటి ఆయుధం ఒకటి ఉన్నది చూసావా? సర్వకాలాయ సమ్మహత్, చాలా భయంకరమైనటువంటి, పూర్తిగా ఇనుముతో చేయబడినటువంటిది, అంటే చాలా బరువైనటువంటి ఇనుముతో చేయబడినటువంటి ఈ ముద్గరం అనేటువంటి భయంకరమైనటువంటి ముద్గరం నా చేతిలో చూసావాను. అనేన నిర్జిత దేవాః దానవాశ్చ పురామయా, ఇదివరకు అనేక మంది దేవతలు దానవులు ఈ ముద్గరంతో సంహరించబడ్డారు. అటువంటి మహాభయంకరమైనటువంటి ఇనుము ఒక వికారమైనటువంటి ముద్గరం ఒకటి నా చేతిలో ఉన్నది చూసావా? రామచంద్రుడు దేవత కాదు, దేవాధిదేవుడు. ఆయన రాక్షసుడు కాదు, రాక్షసాంతకుడు. కాబట్టి వాడికి రామచంద్రుడి సంగతి తెలియక ఏమంటున్నాడు, నువ్వు దేవతలు దానవులు కూడా సంహరించినటువంటి ముద్గరం నా చేతిలో ఉన్నది గమనించావు కదా? వికర్ణనాశయితి మాం నావజ్ఞాతుం త్వమర్హసి, ఎంత గొప్పవాడిని అనుకుంటున్నావు? నీ చెవులివి, ఎంత అందమైన వాడిని, ఎంత మహాబలవంతుడు, నీ ముక్కిది అని నన్ను హేళన చేయకు రామచంద్ర. ముక్కు చెవులు తెగ్గొట్టేసుకున్నావు ఇప్పటికే. నువ్వేమో మహాబలవంతుడిని, నువ్వు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నావు. నీ ముక్కు ఎలా పోయింది? నీ చెవులు రెండే ఏమైపోయాయి? ఒకసారి చెప్పు.
అని మాత్రం అడగ. నన్ను అవమానంగా చూడకు. ఏదో కొన్ని కారణాల వల్ల నా ముక్కు చెవులు తెగిపోయాయి. స్వల్పాపిహీన మే పీడా కర్ణనాశా వినాశనాత్. ముక్కులు తెగిపోయినా చెవులు తెగిపోయినా నాకు అస్సలు నెప్పట్లేదు తెలుసా. అవి లేవు, అవి రక్షించుకోలేకపోయాడు. సుగ్రీవుడు వాటిని కొరికేశాడు, అయిపోయింది. కానీ నాకేం నొప్పి లేదు తెలుసా అంటున్నాడు. అవి ముక్కు చెవులు తెగిపోవడం వల్ల నాకేం అసలు నొప్పే పెట్టలా. అలాగా నేను దాన్ని సహించగలిగాను. అంత పరాక్రమవంతుడిని నేను. ముక్కు చెవులు కోసేసినా సరే నాకు ఎటువంటి బాధ కలగదు. దర్శయే ఇక్ష్వాకు శార్దూల వీర్యం గాత్రేషు మే నఘ తతస్వాం భక్షయిష్యామి దృష్ట పౌరుష విక్రమం. దర్శయ్య ఇక్ష్వాకు శార్దూల వీర్యం గాత్రేషు మే అనఘ. అనఘ అనఘ అంటే ఏ పాపము లేనివాడా అంటే ఏమిటి? ఇందాకల వాలిని సంహరించినప్పుడు చెట్టు చాటును కొట్టావు అనేటువంటి మాట అంటం లేదు కుంభకర్ణుడు. నిజంగా రాముడు పరాక్రమవంతుడు కాకపోతే ఇంతవరకు ఎవరో ఒకళ్ళు అని ఉండాలి కదా. కుంభకర్ణుడు కానీ, మారీచుడు కానీ, రావణుడు కానీ, ఎవరైనా సరే రామచంద్రుడిని నువ్వు మహా గొప్పవాడిని వాలిని సంహరించాలని చెప్తున్నావు, ఏం చేసావు, చెట్టు చాటు నుంచి కొట్టావు అనాలా అనలేదు ఎవరు. కారణం రామచంద్రమూర్తి వాలిని చెట్టు చాటు నుంచి కొట్టలేదు, ఎదురుగా నిలబడి కొట్టారు. అది మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరదు. ఎందుకంటే రాముడు వాలిని చెట్టు చాటు నుంచి కొట్టాడు అనేటువంటి అపప్రథ ఒకటి రామ పరాక్రమానికి మచ్చ. ఆ మచ్చని సహించడానికి వీల్లేదు. అంటే జరగలేదు, వాల్మీకి చెప్పలేదు. చెప్పినట్టుగా మనం వాల్మీకి రాముడు వాలిని చెట్టు చాటు నుంచి కొట్టాడు పాపం, మహాపాపం అంటున్నాడు. వాలిని సంహరించావు, ఆ వాలి నాటి వాడిని కాదు స్వా నేను అన్నాడు. అంటే ఏమిటి అని అనఘా, నిజంగా చెట్టు చాటు నుంచి కొడితే నువ్వు పాపం చేసిన వాడు అవుతావు. ఏమంటున్నాడు కుంభకర్ణుడు రామచంద్రుడిని? అనఘా ఏ పాపము లేనటువంటి వాడా, సర్వసద్గుణోపేతుడైనటువంటి రామచంద్ర దర్శయ. ఇప్పుడు ఇక్ష్వాకుశార్దూల మే గాత్రేషు వీర్యం పరాక్రమం దర్శయ. నీ యొక్క పరాక్రమాన్ని, వీర్యాన్ని నా శరీరం మీద చూపించి ఇప్పుడు చూపిస్తావు. ఈ శరీరాన్ని నువ్వేం చేయగలవో ప్రయత్నం చెయ్యి. నేను ముక్కు చెవులు తెగిపోతే ఏడ్చిన వాడిని కాదు, నాకేం నిప్పట్లేదు. కాబట్టి వాటి గురించి వదిలేసాయి. నా శరీరాన్ని, మిగిలిన ఈ శరీరాన్ని ఏం చేయగలవు నువ్వు ప్రయత్నం చేసి దాన్ని చూడు, నువ్వు నీకు చేతనవుతుందేమో ప్రయత్నం చెయ్యి. దర్శయ్య చూపించు నాకు. తతః దృష్ట పౌరుష విక్రమం త్వాం భక్షయిష్యామి. ఒకసారి నీ పరాక్రమం ఏంటో చూశాక ముందు నువ్వు బాణం వేయనా మీద, నా శరీరాన్ని నువ్వేం చేయగలవో నాకు చూపించు. నీ బాణం దెబ్బతిన్నాక నీ పరాక్రమం ఎంతటిదో నాకు తెలుస్తుంది. దాన్ని బట్టి నేను నిన్ను ఏ రకంగా సంహరించాలి అన్నది నిర్ణయించు. నిన్ను సంహరించడం మాత్రం ఖాయం. కాబట్టి ముందు నాకు నీ పరాక్రమం ఎటువంటి ముందు, మరీ తక్కువ పరాక్రమం ఉన్నవాడికి నేను ఏదో పెద్ద పెద్ద శిక్షలు వేసి సంహరించడం అనవసరం. కాబట్టి ముందు నీ పరాక్రమం ఏంటో నాకు చూపించినట్లయితే నేను నిన్ను ఏ రకంగా సంహరించాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటాను. స కుంభకర్ణస్య వచో నిశమ్య రామస్స పుంఖాన్ విససర్జ బాణాన్ తైరాహతో వజ్ర సమప్రపాతైః నచుక్షుభేన వ్యధతే సురారిః. సరే అయితే చూడు అని రామచంద్రమూర్తి ఒక శాంపుల్ గా కొన్ని బాణాలు వేశారు. చూడు ఎలా నేనేం చేస్తాను అని. సపుంఖాన్ విససర్జ బాణాన్. రామచంద్రమూర్తి సపుంఖాన్ బాణాన్ అంటే బాగా వాడి అయినటువంటి మనలు కలిగినటువంటి కొన్ని బాణాలని కుత్తినే విడిచిపెట్టారు వాడి మీదకి. వజ్ర సమప్రవేగై వజ్రాయుధంలాగా మిక్కిలి వేగంగా దూసుకు వస్తూ తనకి తగులుతున్నటువంటి ఆ బాణాల చేత ఆహత సురారిహి, కుంభకర్ణుడు కొట్టబడ్డాడు. నా చుక్షుభే ఏహి కదలలేదు, ఏమాత్రం నొప్పిని కూడా పొందలేదు. రామచంద్రమూర్తి ముందు ప్రతిసారి బాణం వేసే ముందు వీడిని సంహరించడం అవసరమా అనుకుంటారు పాపం. ఆఖరి నిమిషం దాకా ఆ ప్రయత్నమే చేస్తారు. పోనీ బాణం దెబ్బ తగిలింది, ఎందుకు వచ్చింది రాముడితో అని చెప్పి వెళ్ళిపోతే బతికిపోతాడు పాపం వెర్రివాడు అనేటువంటిది ఏదో ఉంటుంది ఆయనకి. కాబట్టి మామూలుగా కొన్ని బాణాలు వేశారు, వాడు ఏమీ కదలలేదు. నచుక్షుభే నా వ్యధతే, కదలలేదు, క్షోభపడలేదు, బాధ కూడా పడలేదు వాడు.
యైః సాయకైః సాలవరాని కృత్తా వాలీహతో వానర పుంగవశ్చ తే కుంభకర్ణస్య తదా శరీరం వజ్రోపమం నభ్యధయాం ప్రచక్రుః. ఆశ్చర్యపోతున్నారు వాల్మీకి మహర్షి. ఏ బాణములైతే 7 సాల వృక్షాలని, వంకర టింకరగా ఉన్న 7 సాల వృక్షాలని ఖండించేసి పాతాళంలోకి దిగిపోయి మళ్ళీ వచ్చి రామచంద్రుడి యొక్క ఆ అమ్ముల పొదిలో దూరిపోయిందో మహావేగంగా, ఆ బాణం వాలీహతో వానర పుంగవశ్చ, ఏ బాణమైతే మహాబలిష్ఠుడైనటువంటి వారి శరీరంలోకి ఒక పిడుగులా దిగిపోయిందో, పిడుగు పడ్డట్టు దిగిపోయిందో, లోపలికి సంహరించిందో, అటువంటి బాణాలు కుంభకర్ణస్య తదా శరీరం వజ్రోపమం నభ్యధయాం ప్రచక్రుః. వజ్రంలా ఉన్నటువంటి మహాబలుడైనటువంటి ఆ కుంభకర్ణుడి యొక్క శరీరాన్ని ఆ బాణాలు ఏమీ చేయలేకపోయాయి. ఆ బాణాలతో ఏమీ కూడా బాధపడలేదు. నభ్యధయాం చక్రుః, అతన్ని బాధించలేదు ఆ బాణాలు. సవారిధారా ఇవ సాయకాస్తాన్ పిబన్ శరీరేణ మహేంద్ర శత్రుః జఘాన రామస్య శర ప్రవేగం వ్యావిధ్యతం ఉద్గరముగ్రవేగం. ఆ బాణాల్ని వారిధారాః ఇవ శరీరే పిబన్ సమహేంద్ర శత్రుః. నీళ్లు పడుతూ శరీరం మీద ఉంటే ఎలా ఉంటుంది, అలాగా రామచంద్రమూర్తి బాణాలు పడుతుంటే అలా ఉంది. అంతకన్నా పెద్ద ఆ బాధపడినటువంటి వ్యవహారం లేదు కుంభకర్ణుడికి ఆ బాణాల చేత. ఆ శరీరంతో తాగేస్తున్నాడు ఆ బాణాలన్నింటినీ అన్నట్టు శరీరం లోపలికి దిగిపోతున్న ఆ బాణాలు ఏమి చలించడం లేదు, కుయ్యో మొర్రో అంటం లేదు, కదలకుండా అలాగే నిలబడి ఉన్నాడు కుంభకర్ణుడు. జఘాన రామస్య శర ప్రవేగం వ్యావిధ్యతం ఉద్గరముగ్రవేగం. తన చేతిలో ఉన్నటువంటి ముద్గరాన్ని గిరగిరా తిప్పుతూ ఆ బాణాలని దూరంగా విసురు కొడుతూ ఉన్నాడు. తనకి తగలకుండా కొన్ని తప్పించుకుంటూ ఉన్నాడు, కొన్ని తగులుతూ లోపలికి దిగిపోతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా చలించటం లేదు కుంభకర్ణుడు. తతస్తు రక్షః క్షతజావలిప్తం చిత్ర విత్రాసనం దేవ మహాచమూనాం వ్యావిధ్యతం ఉద్గరముగ్రవేగం విద్రావయామాస చముం హరీణాం. ఆ తర్వాత రాక్షసుడు అయినటువంటి కుంభకర్ణుడు శతజావలిప్తం దేవ మహాచమూనాం విత్రాసనం, దేవతా సేనలు కూడా భయపడిపోయేట్లుగా ఉన్నటువంటి రక్తసిక్తమైపోయినటువంటి తన శరీరం తోటి ఆ ఉగ్రవేగం ముద్గరం వ్యావిధ్య, ఆ మిక్కిలి వేగంగా గిరగిరా తిప్పుతున్నటువంటి ఆ ముద్గరం తన చేతిలో పట్టుకుని, ఆ తన శరీరము రక్తసిక్తం అయిపోయింది, ముద్గరం కూడా ఎర్రగా ఉన్నది, రక్తసిక్తం అయిపోయి ఉన్నది. హరీణాం చము విద్రాభయామాస. కాళ్ళకి వేళకి అడ్డంగా వస్తున్నారు, మీరేమిటి ఇప్పుడు నేను రాముడి వారితో యుద్ధం చేస్తుంటే అన్నట్లుగా ఆ చుట్టుపక్కల వానర సేనలందరినీ కూడా ఈ ముద్గరం తిప్పి గిరగిరా వాళ్ళందరినీ దూరంగా తోలేశాడు, దూరంగా పోయేలా చేశాడు కుంభకర్ణుడు. వాయవ్యమాదాయ తతో మహాస్త్రం. రామచంద్రమూర్తి చూశారు, వాయవ్యాస్త్రాన్ని తీశారు. రామ ప్రచిక్షేప నిశాచరాయ. ఆ నిశాచరుడైనటువంటి కుంభకర్ణుడి కోసం వాయవ్యాస్త్రాన్ని విడిచిపెట్టారు రామచంద్రమూర్తి. సముద్గరం తేన జహార బాహుం సకృత్త బాహు తుములం ననాద. ఆ వాయవ్యాస్త్రం వెళ్ళి గిరగిరా తిరుగుతున్నటువంటి ముద్గరం చేతిలో ఉండగానే ఆ బాహువు దగ్గర కత్తిరించి పడేసింది. ముద్గరం చేతితో ఉన్నటువంటి ఆ బాహు ధబేలని ఒక చేయి తెగిపోయింది కుంభకర్ణుడికి. వాయవ్యమాదాయ తతో మహాస్త్రం. ఇందాకలు వేసినవి బాణాలు, ఇప్పుడు అస్త్రాన్ని తీశారు రామచంద్రుడు. మన బాణానికి శస్త్రానికి అస్త్రానికి ఉన్నటువంటి తేడా చాలా మాట చెప్పుకున్నాం. బాణం మీద ఒక మంత్రాన్ని ఆరోపించి, ఒక అస్త్రాన్ని ఆరోపించి దాన్ని చేస్తారు. బాణమే అక్కర్లేదు, చిన్న గడ్డిపోచ మీదైనా ఆ మంత్రాన్ని ఆరోపణ చేయవచ్చు, దానికి ఆ తేజస్సు వస్తుంది, ఆ బలం వస్తుంది. కాబట్టి ఇందాక మామూలుగా బాణాలు వేసి చూశారు, వాడి సంగతి ఏమిటో అని వాడు కదలటం లేదు, ఆ బాణాలు గుచ్చుకున్నా. ఇప్పుడు వాయవ్యమాదాయ తతో మహాస్త్రం రామః ప్రతిక్షేప నిశాచరాయ సముద్గరం తేన జహార బాహుం సకృత్త బాహు తుములం ననాద.
కర్ణ కఠోరంగా మిక్కిలి భయంగా ఒక కేక పెట్టాడు కుంభకర్ణుడు. అతని యొక్క ఆ ముద్గరాన్ని పట్టుకున్నటువంటి బాహు తెగిపోయి నేల మీద పడింది. సతస్య బాహుః గిరిశృంగకల్పః సముద్గరో రాఘవ బాణకృత్తః పపాత తస్మిన్ హరిరాజ సైన్యే జఘానతాం వానర వాహినీం చ. గిరిశృంగకల్పః మహాపర్వత శిఖరంతో సమానమైనటువంటి సముద్గరః రాఘవ బాణకృత్తః తస్య బాహుః, చేత్తో ముద్గరంతో పట్టుకుని ఉండగానే రాముడి చేత ఖండించబడినటువంటి ఆ కుంభకర్ణుని యొక్క బాహువు హరిరాజ సైన్యే పపాత, వానర సేన మీద పడింది. తాం చ జఘాన, కొన్ని వేల మంది వానరులు మరణించారు ఆ బాహువు నేల మీద పడగానే, ఆ ముగ్గురు నేల మీద పడగానే. తే వానరా భగ్నహతావశేషాః పర్యంతమాశ్రిత్య తదా విషణ్ణాః పీడితాంగాదృశు ఘోరం నరేంద్ర రక్షోధిప సన్నిపాతం. నరేంద్రుడికి రక్షోధిపతికి జరుగుతున్నటువంటి ఆ యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు ఆ వానరులు. భగ్నహతావశేషాః, కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు కొంతమంది, పూర్తిగా మరణించిన వాళ్ళు కొంతమంది, మిగిలిపోయిన వానరులందరూ కూడా కళ్ళు అప్పగించి రామకుంభకర్ణుడు యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు. పర్యంతమాశ్రిత్య తథా విషణ్ణాః, వాళ్ళందరూ కూడా నానా బాధలు పడుతూ దెబ్బలు తగిలినటువంటి వారై పర్యంతమాశ్రిత్య, కొంచెం దూరంగా జరిగి ఆ ప్రాంత భాగంలోకి వెళ్ళి వాళ్ళు దదృశు, చూశారు. సుఘోరం నరేంద్ర రక్షోధిప సన్నిపాతం, ఆ రామకుంభకర్ణుల యొక్క యుద్ధాన్ని చూశారు వాళ్ళు. సకుంభకర్ణోస్త్ర నికుత్త బాహు మహాశికృత్తాగ్ర ఇవాచలేంద్రః ఉత్పాటయామాస కరేణ వృక్షం తతోభిదుద్రావరణే నరేంద్రం. ఆ కుంభకర్ణుడు వదిలిపెట్టే రకం కాదు. ఆ రెండో చేతితోటి ఒక మహావృక్షాన్ని పెకలించాడు. ఒక బాహువు తెగిపోయింది, రెండో బాహుతోటి మహావృక్షాన్ని ఒకదాన్ని పెకలించాడు. మహాశికృత్తాగ్ర ఇవాచలేంద్రః, ఒక కత్తి చేత ఛేదింపబడినటువంటి శిఖరం కలిగినటువంటి ఒక మహాపర్వతంలో ఉన్నాడు. ఆ పర్వతంలో ఒక శిఖరం ముక్క విరిగిపోయింది, అయినా పర్వతం కదులుతూ మీదకి వచ్చేస్తాం. అలాగే ఒక బాహు తెగిపోయినప్పటికీ కూడా రెండవ బాహుతోటి ఒక మహావృక్షాన్ని పెకలించి పట్టుకుని ఉత్పాటయామాస, పెకలించాడు ఒక వృక్షాన్ని. కరేణ వృక్షం, తన చేతితోటి ఒక వృక్షాన్ని పెకలించి తతోభిదుద్రావరణే నరేంద్రం, ఆ నరేంద్రుడైనటువంటి రామచంద్రమూర్తిని మీదకి పరిగెడుతూ వస్తూ ఉన్నాడు. సతస్య బాహుం సహతాల వృక్షం సముద్యతం పన్నగ భోగ కల్పం ఐంద్రాస్త్రయుక్తేన జఘాన రామో బాణేన జంబూనద చిత్రితేన. జంబూనద చిత్రితేన బాణేన, బంగారపు ములుకు కలిగినటువంటి ఒక బాణంతో ఐంద్రాస్త్రయుక్తేన, ఇందాక వాయవ్యాస్త్రం వేశారు కుడి భుజానికి, ఇప్పుడు ఐంద్రాస్త్రాన్ని తీశారు రామచంద్రమూర్తి. చేత్తో చెట్టు ఉండగానే ఆ చెట్టుతో పాటుగా చెయ్యి భుజం దగ్గర తెగిపోయి ఇది కూడా రాలిపోయింది. రెండు భుజాలు కూడా తెగిపోయాయి కుంభకర్ణుడికి. సతస్య బాహుం సహ తాళ వృక్షం, ఆ తాళ వృక్షంతో కూడినటువంటి ఆ బాహువు సముద్యతం పన్నగ భోగ కల్పం, మహాసర్పము యొక్క పడగలా వస్తున్నటువంటి ఆ బాహు, ఆ చేతిని ఆ సముద్యతం సతాల, చేతి పైకెత్తి పట్టుకున్నటువంటి ఆ తాళ వృక్షంతో సహా బాహుం జఘాన, ఆ బాహుని కొట్టారు ఐంద్రాస్త్రంతో రామచంద్రుడు. సకుంభకర్ణస్య భుజో నికృత్తః అపాత భూమౌ గిరి సంనికాశః చేష్టమానో నిజగాన వృక్షాన్ శైలాన్ శిలావానర రాక్షసాంశ్చ. ఈసారి కుంభకర్ణుడి యొక్క పర్వతంతో సమానమైనటువంటి ఆ భుజం నికృత్తః, ఖండింపబడింది. భూమౌపపాత, నేల మీద పడింది. విచేష్టమానః, నేల మీద పడ్డా ఆ చెయ్యి అటు ఇటు కదులుతోంది. కింద పడగానే జీవం అంతా పోదు, దానిలో నుండి కాసేపు అటు ఇటు కదిలి తర్వాత నెమ్మదిగా కదలికి ఆగిపోతుంది. దానిలో అటు ఇటు కొట్టుకుంటూ చుట్టుపక్కల ఉన్నటువంటి వృక్షాలని, పర్వతాలని, శిలలని, వానరుని, రాక్షసుల్ని అందరినీ కూడా కొట్టేసింది. అందరికీ దెబ్బలు తగులుతున్నా అది ఇటు ఇటు కదులుతూ ఉంటే నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటున్నటువంటి ఆ బాహు
తం చిన్న బాహుం సమవేక్ష్య రామః తమాపతంతం సహసా నదంతం ద్వావర్ధచంద్రౌ నిశితౌ ప్రగృహ్య ఛేదపాదౌ యుధి రాక్షసస్య. అర్ధచంద్రాకారంగా ఉన్నటువంటి 2 బాణాలు తీశారు రామచంద్ర. 2 కాదు, 8 కాదు, 10 కాదు, ఎన్ని బాణాలైనా ఒకేసారి వేగి ఒకే జావలికి బిగించి. అది రామచంద్రుని యొక్క గొప్పతనం. ఆ 2 అర్ధచంద్రాకార బాణాలని కూడా ధనుసుకి సంధించారు. ఆ 2 బాహువులు తెగిపోయి మీదకి వస్తున్నటువంటి ఆ కుంభకర్ణుడి మీదకి, గట్టిగా అరుస్తూ మీదకి వస్తున్నటువంటి కుంభకర్ణుడికి చిచ్ఛేద పాదౌ, ఆ 2 పాదాలని కూడా నరికివేసింది. కాళ్ళు 2 కూడా నరికివేసాయి ఆ అర్ధచంద్రాకార బాణాలు ఆ రాక్షసుడికి. తౌతస్య పాదౌ ప్రదిశో దిశశ్చ గిరేర్గుహాశ్చైవ మహార్ణవంచ లంకాంచ సేనాం కపిరాక్షసానాం నినాదయంతౌ వినిపేతుతశ్చ. ఆ 2 పాదాలు కూడా ఆ దిక్కులు ప్రదిక్కులు కూడా పిక్కటిల్లేలాగా, పర్వత గుహలన్నీ కూడా బ్రద్దలైపోయేలాగా, సముద్రం మహా పొంగిపోయేలాగా, ఆ లంకలో ఉన్నటువంటి ఆ వానరులు రాక్షసులు వీళ్ళందరూ కూడా ఆ కడిలిపోయేలాగా ఆ కేక ఒకటి పెట్టాడు. ఆ కుంభకర్ణుడు గట్టిగా అరిచాడు. ఆ కేక పెట్టి ఆ చూశాడు. ఆ కుంభకర్ణుడు బాధపడ్డాడు. కుంభకర్ణుడు పాదాలు 2 తెగిపోగా, నికృత్త బాహు వినికృత్త పాద విదార్య వక్త్రం వడబా ముఖాభం దుద్రావరామం సహసాభిగర్జన్ రాహుర్యథా చంద్ర విమాంతరిక్షే. అంతరిక్షంలో చంద్రుణ్ణి పట్టుకోవడానికి రాహు వస్తున్నట్లుగా రామచంద్రుణ్ణి పట్టుకోవడానికి ఈ రాక్షస రాహు అయినటువంటి కుంభకర్ణుడు డేక్కుంటూ వచ్చేస్తున్నాడు, పాక్కుంటూ వచ్చేస్తున్నాడు. నెమ్మదిగా కదులుతూ రామచంద్రుని దగ్గరికి వచ్చేస్తుంది. నికృత్త బాహు వినికృత్త పాద, పాదాలు 2 లేవు, బాహువులు 2 లేవు. విదార్య వక్త్రం బడబా ముఖాభం, బాగా గట్టిగా అరుస్తూ ఆ తన యొక్క ముఖం ఎలా ఉందంటే బడవాగ్ని ముఖం కలిగినటువంటి, అంటే అగ్నిజ్వాలలు వెదజల్లేటువంటి ముఖం తెరుచుకుని, విదార్య ఆ ముఖాన్ని బాగా చాపి పెద్దగా తెరిచి, అభిగర్జన్ గట్టిగా అరుస్తూ, అంతరిక్షే రాహు యథా చంద్రం ఇవ, అంతరిక్షంలో చంద్రుడి మీదకి వస్తున్నటువంటి రాహువులాగా రామం అభిదుద్రావ, రాముడి మీదకి పరిగెడుతూ వస్తున్నాడు. పరిగెట్టే వ్యవహారం లేదు, ఎలాగో కాళ్ళు చేతులు లేకపోయాక మొత్తానికి డేక్కుంటున్నా పాక్కుంటున్నా రామచంద్రుడి మీదకి వస్తూ ఉన్నాడు. రక్తసిక్తం అయిపోయినటువంటి దేహంతో ఈ కుంభకర్ణుడు. ఆపూరయత్తస్య ముఖం సితాగ్రైః రామః శరైః హేమ పినద్ధ పుంఖైః సపూర్ణవక్త్రో న శశాక వక్తుం చుకూజకుచ్ఛ్రేణ ముమూర్ఛ చాపి. రామచంద్రమూర్తి సితాగ్రైః, వాడి అయినటువంటి చిగురు భాగములు కలిగినటువంటి, హేమ పినద్ధ పుంఖైః, బంగారపు మురుకులు కలిగినటువంటి, శరైః, బాణాలతోటి, తస్య ముఖం అపూరయత్, ఆ ముఖం తగిలేలాగా అనేక బాణాలు వేశారు. ముఖం అంతా కూడా బాణాలు దిగిపోయాయి కుంభకర్ణుడికి. వక్తుం న శశాక, అరవడానికి మాట్లాడడానికి కూడా ఇంకా శక్తి లేకపోయింది. రుచ్రేణ చుపూజ, అతి కష్టం మీద చిన్న కేక మాత్రం పెడుతూ ఉన్నాడు. ముమూర్ఛ చాపి, ఒకసారి ముచ్చపోయాడు, మళ్ళీ లేచాడు. అధాదదే సూర్యమరీచికల్పం సబ్రహ్మదండాంతక కాలకల్పం అరిష్టమైంద్రం విషితం సుపుంఖం రామః శరం మారుత తుల్య వేగం. ఇంకా చాలు అనుకున్నారు రామచంద్రుడు, వీడితో ఆడుకున్నది చాలు అనుకున్నారు రామచంద్రుడు. ఆదదే సూర్యమరీచికల్పం, ఆ రామచంద్రమూర్తి సూర్యుని కిరణములతో సమానమైనటువంటి బ్రహ్మదండాంతక కాలకల్పం, బ్రహ్మదండంతో మృత్యుదేవత చేతిలో ఉన్నటువంటి ఆ యముడితోటి సమానమైనటువంటి, అరిష్టం, శత్రువులకి అశుభాన్ని కలిగించేటువంటి, నిశితం, బాగా వాడి అయినటువంటి, సుపుంఖం, బాగా వాడి అయినటువంటి ముళ్ళు కలిగినటువంటి, మారుత తుల్య వేగం. సాక్షాత్ హనుమత్ స్వామిని
దాని మీద కూర్చున్నారా అన్నట్లు ఉన్నది. మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం. అలాగా మారుతతుల్య వేగమైనటువంటి బాణాన్ని తీశారు. అహంగమి యథా రాఘవ నిర్ముక్త శరః. ధర్మస్వామి లంకకు బయలుదేరినప్పుడు రాముల వారి బాణాన్ని నేను అంటారు. ఇప్పుడు రాముల వారి బాణం హనుమంతుడిని నేను అని చెప్పుకుంటూ వెళ్తాం. అది ఆశ్చర్యం. మారుతతుల్య వేగ. ఆ బాణాన్ని తీశారు రామచంద్రమూర్తి. వారు గాలి అంతటి వేగం కలిగినటువంటి ఐంద్రం శరం ఆదదే ఇంద్రాస్త్రాన్ని తీశారు, స్మరించారు. తం వజ్రజాంబూనద చారు పుంఖం ప్రదీప్త సూర్యజ్వలన ప్రకాశం మహేంద్ర వజ్రాశని తుల్య వేగం రామ ప్రతిక్షేప నిశాచరాయ. దాన్ని, ఆ బాణానికి ఆ ఐంద్రాస్త్రం సంబంధించినటువంటి మంత్రాలు చదివి రామచంద్రమూర్తి వజ్రజాంబూనద చారు పుంఖం, వజ్రాల చేత ఆ చిగురు భాగంలో వజ్రములు బంగారము కలిగినటువంటి ప్రదీప్త సూర్య జ్వలన ప్రకాశం, బాగా మండుతున్నటువంటి మత్స్యందిన మార్తాండుని యొక్క కాంతి వంటి కాంతితో మండుతూ ఉన్నటువంటి అగ్ని వంటి ప్రకాశం కలిగినటువంటి మహేంద్ర వజ్రాశని తుల్య వేగం, దేవేంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం వలె మిక్కిలి వేగముగా వెళ్ళేటువంటి, అంటే పిడుగుపాటు లాంటి తం బాణం రామ నిశాచరాయ ప్రతిక్షేప. ఆ బాణాన్ని వేశారు రామచంద్రమూర్తి కుంభకర్ణుడి వెంట. ససాయకో రాఘవ బాహుచోదితో దిశ స్వభాసా దశ సంప్రకాశయన్ విధూమనైశ్వానర భీమ దర్శనో జగామ శక్రాశని భీమ విక్రమ. ధూమం లేనటువంటి అగ్నిలా ఉన్నది అది. అగ్ని అంటే బాగుండాలి, పొగలేనటువంటి అగ్నిలా ఉంది, చూడడానికి మిక్కిలి భయంకరంగా ఉంది, ఇంద్రుని యొక్క వజ్రాయుధంలా ఉంది. అటువంటి భయంకరమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ బాణం రాముని బాహువుల నుంచి విడిచిపెట్టబడింది. ఆ బాణాన్ని వదిలిపెట్టేశారు రామచంద్రమూర్తి. ఆ బాణం నుంచి వచ్చేటువంటి కాంతులకి ఆ ప్రదేశం అంతా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నది. ఏదో కొన్ని వేల వాల్ట్ల బల్బులని ఒకేసారి వెలిగిస్తే ఎలా ఉంటుందో అలాగే భూమి ఆకాశం అంతా కూడా వెలుగులు చిమ్మేస్తూ ఉన్నది. దశ దిక్కులా కూడా వెలుగులు చిమ్ముతూ ఉన్నది. ససాయకో రాఘవ బాహుచోదితో దిశ స్వభాస దశ సంప్రకాశయన్. 10 దిక్కుల్ని కూడా తన యొక్క కాంతితోటి నింపేస్తూ ఉన్నది ఆ బాణం. విధూమ వైశ్వానర భీమ దర్శనో, నిర్ధూమమైనటువంటి అగ్నిలా ఉన్నది. జగామ శక్రాశని భీమ విక్రమ, ఇంద్రుని యొక్క వజ్రాయుధం వంటి వేగంతో వెళుతూ ఉన్నటువంటి బాణం రామచంద్రమూర్తి చేతిలోంచి రాఘవ బాహు చోదిత, రామచంద్రమూర్తి యొక్క బాహువుల నుంచి వదిలిపెట్టబడింది. తతన్మహాపర్వత కూట సన్నిభం సువృత్తదంశ్రం చలచారు కుండలం చకర్త రక్షోధిపతే శిరస్తదా యథైవ వృత్తస్య పురా పురందరః. మళ్ళీ సాక్షాత్తు శివుడితోటి పోలిక రామచంద్రమూర్తి. సతస్య మహాపర్వత కూట సన్నిభం సువృత్తదంశ్రం చలచారు కుండలం, బాగా తెరిచినటువంటి నోరు కలిగినటువంటి, కదులుతూ ఉన్నటువంటి కుండలాలు కలిగినటువంటి మహాపర్వతం యొక్క శిఖరంతో సమానమైనటువంటి రక్షోధిపతే శిరః, ఆ రాక్షసరాజు యొక్క శిరస్సు చకర్త కత్తిరించేసింది ఆ ఇంద్రాస్త్రం అండి. యథైవ వృత్తస్య పురా పురందరః, పురందరుడు ఇదివరకు వృత్రాసుర సంహారం చేసినప్పుడు ఏ రకంగా సంహరించాడు ఆ రకంగా రామచంద్రమూర్తి ఆ కుంభకర్ణుడిని సంహరించారు. కుంభకర్ణ శిరోభాతి కుండలాలంకృతం మహత్ ఆదిత్యేభ్యుదితే రాత్రౌ మధ్యస్థ ఇవ చంద్రమాః. ఆ తెగిపోయినటువంటి ఆ శిరస్సు మామూలుగా నేల మీద పడదు, సర్రని ఆ వేగానికి పైకి లేచింది. ఎలా ఉందట అది? కుండలాలంకృతం మహత్ కుంభకర్ణ శిరః, కదులుతున్నటువంటి కొండలములు కలిగినటువంటి ఆ కుంభకర్ణుడి యొక్క శిరస్సు రాత్రౌ, రాత్రి సమయంలో ఆదిత్యే ఉదితే మధ్యస్థ చంద్రమా ఇవ భాతి,
అదితి దేవతగా గల నక్షత్రం ఉదయిస్తూ ఉండగా ఉదయిస్తూ ఉన్నటువంటి చంద్రుడి వలె ప్రకాశిస్తూ ఉన్నదట అతని శిరస్సు. అదితి దేవత నక్షత్రంగా అతిథి దేవతగా కలిగినటువంటి నక్షత్రం ఏది అంటే పునర్వసు, రామచంద్రమూర్తి నక్షత్రం. పునర్వసు నక్షత్రంతో కూడినటువంటి సమయంలో చంద్రుడు ఉదయిస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఆ రకంగా మిక్కిలి ప్రకాశిస్తూ పైకి ఎగిరింది ఆ కుంభకర్ణుడి యొక్క శిరస్సు. తద్రామ బాణాభిహతం పపాత రక్షః శిరః పర్వత సన్నికాశం వభంజచర్యా గృహ గోపురాణి ప్రాకారముచ్చం తమపాతయచ్చ. అంత పైకెగిరినటువంటి శిరస్సు దబేల నేల మీద పడింది. పడగానే కొన్ని వందల భవనాలు ముక్కలు ముక్కలైపోయి నేల కూలిపోయాయి. ప్రాకారాలు, తోరణాలన్నీ కూడా చర్యా గృహ గోపురాణి, 4 రహదారుల కూడళ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. ఆ ఆ ప్రాకారాలన్నీ కూడా విరిగిపోయాయి. గోపురాలన్నీ చాలా ఏళ్లకి కూలిపోయాయి. తచ్చాతికాయం హి మహత్ ప్రకాశం రక్షస్తదాతోయ నిధౌ పపాత గ్రహాన్ పరాన్ మీన వరాన్ భుజంగాన్ మమర్ద భూమించ తదా వివేశ. ఆ అతికాయం, పెద్దదైనటువంటి దేహం కలిగినటువంటి, మహత్ప్రకాశం, బాగా అద్భుతంగా ప్రకాశిస్తున్నటువంటి తద్రక్ష, ఆ రాక్షసుని యొక్క శరీరము సముద్రంలో పడింది. ఒకసారి శిరస్సు పైకి లేచింది. ఆ వేగానికి దొల్లుకుంటూ ఆ కాళ్ళు చేతులు లేనటువంటి ఆ మొండెం, ఆ కబంధం ఏదైతే ఉన్నదో అది కాస్త దొల్లుకుంటూ సముద్రంలో పడిపోయింది. పరాన్ గ్రహాన్ మీనవరాన్ భుజంగమాన్ మమర్ద, అది పడేటప్పటికి ఆ నీళ్లలో అనేక వేల తిమింగలాలు, చేపలు, సర్పములు ఇవన్నీ కూడా మరణించాయి. అంత దెబ్బ నేల మీద తగిలేలాగా దొలుకుంటూ ఆ శరీరం, అంటే నేలకి ఆ శరీరానికి మధ్యలో అవన్నీ ఉండిపోయి అనేక జీవ జంతువులు, సర్పములు అవన్నీ కూడా భూమి వివేశ, భూమిలోకి దిగిపోయి. తస్మిన్ హతే బ్రాహ్మణ దేవ శత్రౌ మహాబలే సంయతి కుంభకర్ణే చచాల భూమిధరాశ్చ సర్వే హర్షాచ్చ దేవాస్తు మూలం వినేదు. ఆ రకంగా బ్రహ్మగారికి, దేవశత్రువు, దేవతలకు కూడా శత్రువు అయినటువంటి ఆ కుంభకర్ణుడు మరణించిన వాడే ఉండగా, మహాబలుడైనటువంటి కుంభకర్ణుడు యుద్ధంలో మరణించిన వాడే ఉండగా, భూహు చచాల, భూమి కంపించింది. భూధరాశ్చ సర్వే, భూధరములు అంటే పర్వతాలన్నీ కూడా కదిలిపోయాయి. హర్షాచ్చ దేవాహ తుములం వినేదు, పైనుంచి దేవతలు జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారు. తతర్షు దేవర్షి మహర్షి పన్నగాః సురాశ్చ భూతాని సుపర్ణ గుహ్యకాః సయక్ష గంధర్వ గణాస భోగతాః ప్రహర్షితాః రామ పరాక్రమేణ. రామ పరాక్రమాన్ని చూసి ఆకాశం నుంచి జయజేలు పలుకుతూ ఉన్నారు సమస్తమైనటువంటి దేవతలు, మహర్షులు, సిద్ధులు, చారణులు, గరుడు, సుపర్ణులు, గుహ్యకులు, యక్షులు, గంధర్వులు, వీళ్ళందరూ కూడా ఆకాశం చూస్తూ రామచంద్రమూర్తి మీదకి పూలవర్షం కురిపిస్తూ జయ జయధ్వానాలు పలుకుతున్నారు. తతస్తు తేదస్య వధేన భూరిణ మనస్వినో నైవృత రాజబాంధవాః వినేదురుచ్చైః వ్యధితారఘూత్తమం హరిం సమీక్షైవ యథా మతంగజాః. నైవృత బాంధవాః, ఆ రాక్షసరాజు ఉన్నటువంటి స్నేహితులు, బంధువులు, అతని పరివారం, అతని సైన్యం, వాళ్ళందరూ కూడా గొప్ప మనస్సు కలిగినటువంటి, మహాత్ముడైనటువంటి, మంచివాడైనటువంటి ఆ కుంభకర్ణుని యొక్క వధ చేత వ్యధితాః, చాలా బాధపడ్డారు. హరిం సమీక్షైవ మతంగాః యథా, ఒక సింహాన్ని చూసి బిగ్గరగా కేకలు పెట్టేటువంటి ఏనుగుల్లాగా అతను మరణించగానే రామచంద్రమూర్తిని చూసి ఉచ్చైః వినేదు, బిగ్గరగా ధ్వని చేశారు, గట్టిగా హాహాకారాలు చేశారు ఆ రాక్షసంతా. సదేవ లోకస్య తమో నిహత్య సూర్యో యథా రాహు ముఖాద్ విముక్తః తదా వ్యభాసీత్ హరి సైన్య మధ్యే నిహత్య రామో యుధి కుంభకర్ణం. యుద్ధంలో కుంభకర్ణుని సంహరించినటువంటి రామచంద్రమూర్తి ఎలా ఉన్నారయ్యా అంటే, దేవలోక సమో నిహత్య, దేవలోకాల్లో ఉన్నటువంటి తమస్సునంతా కూడా పారద్రోలి
సూర్యో యథా సాక్షాత్తు సూర్యుడు రాహు ముఖాద్ విముక్త గ్రహణం తీరిపోయినటువంటి సూర్యుడు గ్రహణం పట్టు వదిలేసింది మిక్కిలి ప్రకాశంతో సూర్యుడు మళ్ళీ ప్రకాశిస్తున్నాడు. అలాగే కుంభకర్ణుని వధించినటువంటి రామచంద్రమూర్తి గ్రహణం పట్టు వదిలేసిన తర్వాత ప్రకాశించే సూర్యుడిలాగా తథా వ్యభాసీత్ హరి సైన్య మధ్యే ఆ వానరసేన మధ్యలో రామచంద్రమూర్తి దేదీప్యమానంగా సూర్యుడి వలె వెలిగిపోతూ ఉన్నారు. సూర్యుని వలె వెలగడం ఆయన కొత్త కాదు, సూర్యవంశంలో పుట్టినవాడే. ఆ రకంగా వెలుగులు ఆయనకు ఎప్పుడు ఉన్నవే. కాకపోతే ఎప్పుడైతే కుంభకర్ణుని సంహరించారో ఇంకా దేదీప్యమానంగా వెలగడం కనపడుతుంది. ప్రహర్షమీయుర్బహవశ్చ వానరాః ప్రబుద్ధ పద్మ ప్రతిమైరివాననైః అపూజయన్ రాఘవ విష్టభాగినం అతేరిపౌ భీమ బలే దురాసదం. ఆ వానరులందరూ కూడా వికసించినటువంటి ముఖాలు కలిగిన వాళ్ళై, పద్మంతో సమానమైనటువంటి ముఖములు కలిగినటువంటి వాళ్ళై సంతోషాన్ని పొందారు. భయంకరమైనటువంటి బలం ఉన్నటువంటి శత్రువు అయినటువంటి కుంభకర్ణుడు రామచంద్రమూర్తి చేత సంహరించబడ్డారు అని చెప్పి రామచంద్రమూర్తిని పూజించడం మొదలుపెట్టారు. జయ జయధ్వానాలు చేయడం మొదలుపెట్టారు. నమస్కారాలు చేయడం మొదలుపెట్టారు. సకుంభకర్ణం సుర సైన్యమర్దనం మహత్సు యుద్ధేషు కదాచ వాజితం భవంతనంద హత్వా భరతాగ్రజోరణే మహాసురం వృత్ర వివామరాధిపః. దేవేంద్రుడు వృత్రాసురుని సంహరించినట్లు అమరాధిపుడైనటువంటి దేవేంద్రుడు వృత్రాసురుని సంహరించి ఏ రకంగా ఆనందాన్ని పొందాడు, ఆ రకంగా భరతాగ్రజుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ గొప్ప యుద్ధంలో ఎప్పుడూ జయించబడిన వాడు అయినటువంటి కుంభకర్ణుడిని వధించి దేవేంద్రుడు అసురుడైనటువంటి వృత్రుని సంహరిస్తే ఎలా ఆనందాన్ని పొందాడు, ఆ రకంగా ఆనందాన్ని పొందారు రామచంద్రుడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే యుద్ధకాండే సప్తషష్ఠితమ సర్గః. కుంభకర్ణ వధని ఇంత వివరంగా ముగించి 67వ సర్గకి ముగింపు పలికారు. వాల్మీకి మహర్షి 179 శ్లోకాలు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి సర్గ మనకు చెప్పుకోవడానికి సుమారు 4 రోజులు పట్టింది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. 67వ సర్గ పూర్తి చేసుకున్నాం. మళ్ళీ బహుశా ఆదివారం నాడు మనం 68వ సర్గలోకి ప్రవేశించవలసి ఉంటుంది. ఇవాళ కొంచెం అనుకున్న సమయం కన్నా కొంచెం సమయం దాటింది. ఇవాళ కూడా కుంభకర్ణుని సంహరించకపోతే రవీంద్ర గారు క్షమించరు అనేటువంటి వ్యవహారం ఒకటి ఉండడం బట్టి అందరికీ ఒక 10-15 నిమిషాలు ఎక్కువ తీసుకుని అతగాడిని సాగనివ్వడం జరిగింది. స్వస్తి.